పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా the investments are not that easy for you. Were you the only person who is single-handedly handling everything? ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ద వన్ థింగ్ యూ కెనాట్ బై ఇస్ లాయల్టీ. సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఇట్లా డమ్మీ స్మైల్ అనేది చెప్పారు కదా. Were you actually mocked? దే యూస్ టు సేమ్ జులై సినిమాలో అన్నట్టు పళ్ళకి కంచెలేసింది ఇది అదే అప్పుడు కూడా యూ హ్యాడ్ దిస్ మెగా కాంపౌండ్ షెల్ కదా. యూ కెన్ బి సూపర్ స్టార్ సన్ డాటర్, యూ కెన్ బి మినిస్టర్ సన్. అసలు అంటే ఈ సినిమా తాలూకా వెయిటేజ్ అనేది ఎప్పుడు పడలేదా మీ మీద? స్టార్డమ్లు ఇవన్నీ కూడా నథింగ్. ఇంకా మొన్న ఒక హాస్పిటల్లో ఒక చిన్న పిక్చర్ దానికోసం అని చెప్పేసి యాక్టింగ్ చాలా మీద పడిపోవడం. యాక్చువల్లీ నాట్ హ్యావింగ్ ఎ సేఫ్ చైల్డ్హుడ్. సోషల్ మీడియాలో పిల్లలు పుట్టిన తర్వాత సెలబ్రిటీస్ కి వాళ్ళు ఎందుకు పెడతలేరు ఫోటోస్? యూఆర్ కమెంటింగ్ ఆన్ బేబీస్. దే లుక్ లైక్ దిస్, దే మీ కాన్ఫిడెన్స్ గురించి చెప్పండి. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ విత్ ద మీడియా. కంప్లీట్లీ షాక్డ్. క్లారిటీగా ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. ఇప్పుడు యాక్చువల్గా దర్ ఇస్ మోర్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్. మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చారు, నేను మాత్రం ఆన్సర్స్ ఆన్ ది స్పాట్ ఇవ్వాలా. ఈ సమయం అనేది లేకుండా చాలా సందర్భాల్లో మీ పేరు త్రూ మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవడం. ఫైర్ లేకుండా స్మోక్ వచ్చే ఏకైక ఇండస్ట్రీ. ఊరికే వాళ్ళు వీళ్ళకి పిల్లలేదా, వీళ్ళకి అవ్వలేదా, కలిపేది. మీరు సినిమా చేయాలా వద్దా అనే డెసిషన్ మీ చేతిలో లేకపోవడం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేసిందమ్మా? ఐ బికేమ్ ద బేరర్ ఆఫ్ ద పరువు అండ్ బాధ్యత. సడన్ గా ఇది ఎక్కడ వచ్చింది? మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పండి. ఎందుకంటే ఇప్పటికీ అప్పుడప్పుడు క్లిప్స్ వెళ్తా ఉంటాయి. ఆటోగ్రాఫ్ నాట్ సో స్వీట్ మెమరీస్. అందులో మీరు డామినేటింగ్ గా ఉంటారు, విశ్వక్ సిగ్గుపడతా ఉంటాడు. Hi Niharika. Hi Dheeraj. Yeah, I'm Dheeraj from M9. I need to introduce myself. So, ఎలా ఉంది లైఫ్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్? Good, very good. Okay, but how safe is a producer right now? As safe as sensible you are. Okay. అంటే నేను how I work అనేసి I can talk. I love cinema. I love that. I like cinema as an art form. నాకు చాలా like it's like mom, amma laga, okay? But I can't just say art అని చెప్పి నేను బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్ని నేను మర్చిపోయి ఇది చేస్తే ఐ విల్ బీ స్టూపిడ్. అలా అని చెప్పి సినిమా ఎట్లున్నా పర్లేదు, కాంబినేషన్స్ చూసుకొని నేను కొడేస్తాను, నాకు డబ్బులు ఇంత వస్తాయని చూసుకుంటే ఇట్ డజంట్ మీన్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. ఓకే, ఐ బికమ్ అ బిజినెస్ పర్సన్. అండ్ రెండు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి ఈ సినిమా ఇంత అవుతుంది అంటే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు అకార్డింగ్ టు స్క్రీన్ ప్లే దిస్ దట్ మొత్తం గేట్ చేసి ఇంత అవుతుంది, నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ కెన్ సెల్ ఇట్ ఫర్ దిస్ మచ్, ఐ కెన్ మేక్ అ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ యునో ఐ విల్ బీ ఏబుల్ టు పే ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఐ విల్ బీ, నేను కొంచెం మనీ పెట్టుకోగలుగుతాను నా నెక్స్ట్ సినిమాకి, బికాజ్ ఐ వాంట్ దిస్ టు బీ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పి రెండు బ్యాలెన్స్ చేసి నేను వర్క్ చేస్తేనే ఐ విల్ బీ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు become greedy. Who doesn't want money? Everyone wants money. I don't want to do ఒత్తి ఆర్ట్ కోసం సినిమాలు చేసి డబ్బులన్నీ పోగొట్టుకునేది ఎవరు వద్దు. అది ఎవరికి లైవ్లీహుడ్ కాదు కదా. సో అలా ఆలోచిస్తున్నాను కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మై లైఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ వెరీ గుడ్. ఓకే, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ దట్ ఈజీ ఫర్ యూ. అంటే ఇట్ మైట్ బి అంటే వేరే వాళ్ళని టీమ్స్లో ప్రొడ్యూసర్స్గా ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, రకరకాల ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఈ ప్రాసెస్లో వర్ యూ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ సింగిల్ హ్యాండెడ్లీ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్ టు ద బిజినెస్ థింగ్స్, ఆర్ యూ హ్యావ్ ఎనీ అదర్స్ యాజ్ వెల్? Any other help as well? No, just my team and me. That's right. And me team, like, who are the key persons that you will depend on? My executive producer, Ramesh garu, అండ్ నాకు కమిటీ నుంచి మాకు డిస్ట్రిబ్యూషన్లో మార్కెటింగ్లో అలా హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఐ వర్క్ ప్రైమరీలీ విత్ రిలేషన్షిప్స్. యునో ఐ బిలీవ్ దట్ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ద వన్ థింగ్ యూ కెనాట్ బై ఈజ్ లాయల్టీ. యునో
అంటే అది విల్ ఆల్వేస్ బీ స్కేర్డ్ వెన్ విల్ దిస్. సో ఐ బిలీవ్ దట్ ఇంట్రాపర్సనల్ రిలేషన్షిప్స్ మీద మనం వర్క్ చేసుకుంటే లైక్ మీ గ్రోత్ ఏంటి, నా గ్రోత్ ఏంటి, యూనో ట్రాన్సాక్షనల్గానే ఉంటుంది, కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ దట్ రిలేషన్షిప్. ఎంప్లాయీ ఎంప్లాయర్ లాగా కాకుండా యాజ్ అ ఫ్యామిలీ లెట్స్ డూ దిస్ ఫర్ ట్యాండమ్ గ్రోత్ అనుకున్నప్పుడు మీ గ్రోత్ కోసం మీరు పిచ్చింగ్ చేస్తారు, నా కంపెనీ గ్రోత్ కోసం నేను చేస్తాను. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ అలాంటి రిలేషన్షిప్స్లో నాకు కమిటీ కుర్రోళ్ళప్పటి నుంచి నాకు ఉన్న మై మార్కెటింగ్ టీమ్, మై పిఆర్ టీమ్, ఆల్ ఆఫ్ దట్ ద సేమ్ పీపుల్. దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. ఓకే. సో సినిమా అనేది యాక్చువల్‌గా ఒక గ్యాంబుల్. ఎంత కాదనుకున్నా అంటే మీరన్నట్లు ఎంత ఆర్ట్ ఫార్మ్ మీద ప్రేమ ఉన్నప్పటికి కూడా సినిమా ఇస్ ఎ గ్యాంబుల్ ఆఫ్ బోత్ మనీ అండ్ క్రెడిబిలిటీ యాస్ వెల్. యా. సో మోర్ దాన్ మనీ క్రెడిబిలిటీ మ్యాటర్స్ ఫర్ యూ. ఎందుకంటే బికాస్ యూ మెన్షన్ దట్ లాయల్టీ ఇస్ ఎ థింగ్ ఫర్ యూ అనేది. సో ఈ క్రెడిబుల్ గేమ్‌లో ఇక్కడ మీరు ఎంతవరకు ఒక క్రెడిబిలిటీ సంపాదించుకోగలిగారు? విత్ ఓన్లీ వన్ ఫిల్మ్. ఐ లైక్ టు థింక్ చాలానే సంపాదించానండి. క్రెడిబిలిటీ వైజ్, లవ్ వైజ్, రెస్పెక్ట్ వైజ్, ప్రొడక్షన్ హౌస్ లాగా. ఎందుకంటే ఆహ్, అందరూ చూస్తున్నారు కమిటీ కుర్రోళ్ళు మేము ఎలా డీల్ చేసాము. వంశీ గారు పింక్ ఎలిఫెంట్‌కి ముందు హీ వాస్ దేర్ ఒక 4 ఇయర్స్ అట్లా వేరే వేరే ప్రొడక్షన్ హౌసెస్‌కెళ్ళి దే కుడ్ నాట్ సీ వాట్ వంశీ వాస్ ట్రైయింగ్ టు టెల్. హ్మ్. ఆ కమిటీ కుర్రోడు అనే కథని వాళ్ళు చూడలేకపోయారు. సమ్‌వేర్ ఐ వాస్ గ్రేట్‌ఫుల్ దట్ ఐ గాట్ టు సీ ఆ లైఫ్ ఏదైతే వంశీగా చూపిస్తున్నానో నేను అది చూసాను. అండ్ మేము ఎలా వర్క్ చేసామనేది డెఫినెట్‌గా ఇండస్ట్రీలో చాలామంది మాకు పబ్లిసిటీ దగ్గరికొచ్చేసరికి చాలామంది హెల్ప్ చేశారు. హ్మ్. మా ప్రీ రిలీజ్‌లకొచ్చి, మా టీజర్స్ చేసి, ట్రైలర్స్ అండ్ ఆల్ దట్, లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్. అది కాకుండా సోల్‌గా ఒక ఆహ్, ఫుల్ హ్యాండ్స్ ఆన్‌గా ప్రమోషన్స్‌లో గాని, ప్రీ ప్రొడక్షన్ ఆర్ ఈవెన్ ఇన్ ప్రొడక్షన్‌లో అంత హ్యాండ్స్ ఆన్‌గా చేయడం అనేది ఎవ్రీవన్ సా. అండ్ లైక్లీ ద రిజల్ట్ ఆల్సో. ఇట్ వాస్ హ్మ్. వెరీ గుడ్ రిజల్ట్. సినిమా అలా చేశారు. అంత రిలేటబుల్‌గా చేశారు. బట్ ఆల్సో దేర్ వాస్ అ లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. బట్ జనాల దాకా వెళ్లారు. ఐ బిలీవ్ దట్ ఇందాకే నేను ఎవరికో చెప్తున్నా కూడా. రిలీజ్‌కి ముందు కన్నా రిలీజ్ తర్వాత నేను టూర్ చేయడానికి ఎందుకు ఎక్కువ ఇష్టపడతానంటే, నా సినిమా చూడడానికి థియేటర్ దాకా వస్తున్నారు. వాళ్ళకి థాంక్స్ చెప్పడానికి నేను వాళ్ళ దాకా ఎగ్జాక్ట్‌లీ. వెళ్ళకపోతే ఎట్లా? ఎందుకంటే సోషల్ మీడియాలో వెళ్ళడం వేరు. బట్ పర్సనల్‌గా చూడడం వేరు. సో, ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ యాడెడ్ యూ నో ఫర్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ గాట్. ఓకే. ఎందుకంటే బికాస్ యూ ఆర్ స్టిల్ ఇన్ ద బిల్డింగ్ స్టేజ్ కాబట్టి ఆ యాహ్! క్రెడిబిలిటీ అనేది. యాహ్! ఇట్ మ్యాటర్స్ అలాట్. అది కరెక్ట్. చిన్న అండ్ అది ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఆహ్, రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఆహ్, నేను ఈజీగా వచ్చింది ఏది నమ్మను. హ్మ్. నేను పింక్ ఎలిఫెంట్ స్టార్ట్ చేసి కూడా ఇట్స్ బిన్ 10 ఇయర్స్. ఆహ్, చాలా చిన్నగా షార్ట్ వెబ్ సిరీస్, చిన్న ఎక్స్‌పెరిమెంటల్ కాంటెంట్ లాంటివి చేసుకుంటూ వచ్చా. సో, మై ఫౌండేషన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. దో చిన్న చిన్న స్టెప్స్ అయినా కూడా ఇట్స్ వెరీ వెరీ డీప్ రూటెడ్ ఫౌండేషన్. సో, అదే నేను ఇంతలా కాపాడుకున్న సినిమాల్లోకొచ్చి ఇంకా వైడ్ వైడర్ ఆడియన్స్‌కి కేటర్ చేస్తూ ఇంత స్కేల్‌లో చేస్తున్నామంటే అది ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలని ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో, యాహ్! ఇట్స్ లైక్ వెరీ హెవీ వెయిట్ ఆన్ ద షోల్డర్స్. సో, ఐ హావ్ టు కీప్ మై హెడ్ అప్. ఓకే. అండ్ ఎందుకంటే ఇట్స్ హెవీ వెయిట్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఒక ఇనీషియల్‌గా మొదపొప్ప ఒక లాక్స్‌లో అయిపోయే ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు క్రోర్స్ దాకా వచ్చారు. సో 'రకాస' ఈస్ ఆల్‌మోస్ట్ 20+ క్రోర్స్ కదా! ప్లస్సో కాదో తెలీదు కానీ అరౌండ్ దట్ ఫిగర్. ఓకే. ఓకే. సో అంటే ఈ లాక్స్ నుంచి క్రోర్స్‌కి ఈ గ్రోత్‌ని, ఈ ట్రాన్సిషన్ ఎలా చూస్తారు మీరు? కొంచెం భయంగానే చూస్తా. ఆహ్, జాగ్రత్తగా చూస్తాను యాక్చువల్లీ. ఆహ్, ఎందుకంటే ఆహ్, కొంచెం కొంచెం డబ్బులు మెటిక్యులస్‌గా ప్లాన్ చేసుకోకపోతే గెట్ గో నుంచి కొంచెం ఇసుకలాగా జారిపోతూనే ఉంటుంది. అది ఫైనల్‌గా ఒక ఎక్కువ లాక్స్‌లోకొచ్చేసరికి యూ విల్ టర్న్ యూర్ హెడ్ అండ్ బి లైక్ ఏంటి ఇంతొచ్చింది అని. సడెన్‌గా వచ్చింది కాదు. అది వేలు పోయి లక్షల్లో, కోట్లలోనో లాసులొచ్చాయి. యూ షుడ్ హావ్ కట్ ఇట్ ఇన్ ద బిగినింగ్. యూ షుడ్ హావ్ ఐడెంటిఫైడ్ ఇట్ బిఫోర్. హ్మ్. సో, ఆ ముందుకెళ్ళి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా ఉండడానికి నేను చాలా హ్యాండ్స్ ఆన్‌గా ఫస్ట్ నుంచే ఇంతే.
వి కెనాట్ డూ మోర్ దెన్ ఇది డౌట్ ఉందా, విల్ స్టాప్ ది షూ, విల్ వెయిట్ ద ప్రొడక్షన్, ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ లెట్స్ షూట్ ఇట్, ఐ మీన్ లెట్స్ ఫుల్లీ హ్యావ్ క్లారిటీ, దెన్ గో ఆన్ టు ద షూట్. ఓకే. అంటే మీ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఏదో అంటే మీరు డెబ్యూ డైరెక్టర్స్‌తోనే వర్క్ చేస్తున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే 'యదువంశి' డెబ్యూ, 'మానస' దో వర్క్ ఫర్ వెబ్ సీరీస్. సినిమా పరంగా ఇది ఖచ్చితంగా డెబ్యూ వస్తది. సో, డెబ్యూ డైరెక్టర్స్‌తో వర్క్ చేస్తున్నారు కాబట్టి యూ ఆర్ గెట్టింగ్ దిస్ ఫ్రేమ్‌వర్క్ ప్రాపర్‌గా మీరు డిజైన్ చేసినట్లుగా వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారా? Pre-production is very essential. Yeah, it is. It is. Workshops are very obviously, maybe big actors don't need workshop, కానీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యాక్టర్స్ బాడీ లాంగ్వేజ్ అండ్ యాక్టర్, అట్లీస్ట్ డైరెక్టర్కి యాక్టర్కి అది ఉండాలి ర్యాపో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్టయితే, డిఓపికి డైరెక్టర్కి చాలా ఉండాలి. ఒకే రోజు షూట్ డే రోజు కలుద్దాం అంటే పాయే పోతుంది మొత్తం. సో దీస్ ఆర్ మై వే ఆఫ్ వర్కింగ్. నోన్ డైరెక్టర్తో చేసినా కొత్త డైరెక్టర్తో చేసినా కూడా దీస్ ఆర్ మై గ్రౌండ్ రూల్స్ ఫర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ దట్ ఐ వాంట్ టు సే. ఓకే. అంటే బట్ డెబ్యూ డైరెక్టర్స్‌తో కాబట్టి ఇది పాసిబుల్ అయింది అనుకుంటున్నాను నేను. ఇనిషియల్లీ, అండ్ అది లక్ కూడా కదా నాకు, ఫస్టే డెబ్యూ డైరెక్టర్స్ చేయడం వల్ల ఇది చేశాను, ఇది ఇంతలా వర్కౌట్ అయింది కాబట్టి రేపు పొద్దున మేబీ 1-2 ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్స్ వచ్చినా కూడా ఐ కెన్ టెల్ దెమ్, సార్ టు వర్క్ హియర్ దిస్ ఇస్ మై వే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్. I will give you as much budget as our movie requires, but why should we waste? ఒకటి ఫ్యూ lakh రూపీస్ వేస్ట్ అయిపోతుంది ఈ కన్ఫ్యూజన్‌లో అనుకుంటే, ఆ 2 లక్షలు 5 లక్షలు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఐ విల్ గెట్ వన్ లొకేషన్ ఫర్ 1 డే ఆర్ ఐ విల్ గెట్ వన్ యాక్టర్ ఫర్ సమ్ 4-5 డేస్. అలా చేసుకోవచ్చు కదా. అలా చెప్తే ఈవెన్ ద డైరెక్టర్స్ విల్ అండర్స్టాండ్. రెక్లెస్‌నెస్ అనేది ఇట్ ఓన్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ, అంటే not being responsible, my responsibility. But everyone is working for that one project to become a success కదా. అందరూ వచ్చి డబ్బుల కోసం చేయరు, డబ్బులు కావాలి. అది నేను పాయింట్అవుట్ చేసిన, వి ఆల్ నీడ్ మనీ ఫర్ సర్వైవల్, ఫర్ ద హ్యాండ్ నోట్లోకి దట్స్ ద ఫైనల్ గోల్ ఆబ్వియస్లీ. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ లైన్లో వెళ్తూ నేను క్రెడిబిలిటీ వదులుకునే అంత డబ్బు వెనకాల పరిగెడదాం అనుకోవట్లేదు. I told, no, I don't know if I told outside. My main aim for Pink Elephant Pictures is that whoever works in Pink Elephant Pictures for the long term, or like who I call Pink Elephant Pictures family, they all should have an own house, they all should have cars, they all should have a happy travels with their family. నాకు అట్లా ఉంటే that is a win for me as a producer. ఓకే. అదొక కమ్యూనిటీ లాగా పెరగాలి ఇంకా. యా. ఇంకా మొన్న మా కమిటీ కుర్రోల్లో ఒక అబ్బాయి బైక్ కొనుక్కున్నాడు, స్కూటీ. సో అండ్ దెన్ హీస్ లైక్, ప్లీజ్ ఒకసారి, నాకు అసలు రాదు, ఐఎమ్ వెరీ స్కేర్డ్. ఓకే, డబుల్స్ అయితే పక్క పడేస్తా, నన్ను నువ్వు ఎక్కకరా, నేను ఎక్కుతాను, నేను చేస్తాను అన్న. నేను బైక్ రైడ్ చేస్తాను, స్కూటీ, బైక్ కూడా కాదు, బైక్ అంట. అండ్ దెన్ చేసి ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ వాజ్ సో హ్యాపీ. దట్ బాయ్ వాజ్ he was an assistant for a character actor in our industry. Now he owns his own scooty, he's doing so many films, web series చేస్తున్నాడు. That is a proud feeling that he is talented. ఎప్పటి నుంచో తను టాలెంటెడ్, అది లేదని కాదు. ఆ విజిబిలిటీ, ఆ లక్ మన దగ్గర నుంచి వచ్చింది. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ that I'm able to, that I have the chance to give this platform for them. ఆపర్చునిటీ. సో మీరు ఆకాశ విషయానికి వస్తే అసలు ఆకాశ జానర్ ఏంటండి? ఫ్యాంటసీ కామెడీ. ఎంతమంది తెలుసు ఈ విషయం? నాకు, సంగీత్కి, మానసకి. ఎందుకు అలాగా ఏప్రిల్ 3 రిలీజ్ పెట్టుకొని ఇప్పటిదాకా? కాదు, ఎక్కడున్నా వీఆర్ టెలింగ్, కానీ ఇట్స్ న్యూ జానర్. అందరూ మోస్ట్లీ అందరూ హారర్ కామెడీ. నాకు ఒకటే ఏంటంటే, ఐ డోంట్ వాంట్ దెమ్ టు థింక్ ఇట్ ఇస్ అ హారర్ కామెడీ లైక్ ప్రేమ కథా చిత్రం. అలా హారర్ కామెడీ అంటే ఎక్స్ట్రీమ్ హారర్, అంటే ప్రాపర్ దెయ్యం అండ్ సప్తగిరి ఉన్న లాంటి కామెడీ. ఇట్స్ నాట్ దట్. హారర్ ఉంటుంది సినిమాలో, సంగీత్కి హారర్ చూసే నాకు థ్రిల్. ఓకే. సో అలా ఆ జానర్ ఎంత అలవాటు అయిపోయిందంటే, అలవాటు నుంచి వెళ్ళి
మాది హారర్ కాదండి. మాది ఫ్యాంటసీ. అంటే ఒక 'విఠలాచార్య' లాంటి కథ లాంటిది. ఒక ఆహ్, మనకి 'పాతాళ భైరవి' వాట్ ఈస్ ఇట్? ఇట్స్ What ఎ is the ఫ్యాంటసీ ఫిల్మ్. genre? The fantasy film that has like హ్మ్. fun elements in it. This I'm not comparing to it, but కైండ్ um, ఆఫ్ ఎ ఫిల్మ్ అన్నట్టు. correct. ఇప్పుడు 'అంజి' is what fantasy drama. హ్మ్. It's still a fantasy film. దీనికి ఒకటే పేరు ఇవ్వాలి అంటే ఇట్స్ అ ఫ్యాంటసీ. కామెడీ ఇస్ ద plate in which the fantasy is being served to you. ఓకే. So it's a fantasy comedy. అది ఆహ్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ సరిపోదు మన జనాల మీద కొత్త జానరా రుద్దడానికి. ఎగ్జాక్ట్‌లీ. My only thing is that I just don't want people to expect Virupaksha type of horror and come like 'cause it's not a horror film. It's not horror. సంగీత్‌కి విరూపాక్షే సినిమాలో. కానీ చూసే మనకు కాదు. మనకి అదే. ఇట్స్ అడ్వెంచర్ హ్మ్. అండ్ ఫ్యాంటసీ. ఓకే. ఎందుకంటే 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమా పాటలతోనే జనాల్లోకి వెళ్ళిపోయింది బాగా. యాహ్! ఫస్ట్ 'నాస్టాల్జియా' సాంగ్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఓకే. ద ఫిల్మ్ ఈస్ అబౌట్ నాస్టాల్జియా అండ్ మూమెంట్స్ యాహ్! అనే కైండ్ ఆఫ్ యాహ్! ఒక థీమ్ యాహ్! జనాల్లోకి వెళ్ళిపోయింది. పీపుల్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చారు. అది ఫుల్‌ఫిల్ అయింది. సో, దట్స్ వాట్ రెసిప్రొకేటెడ్ ఇన్ కలెక్షన్స్ గాని, ఫిల్మ్ సక్సెస్‌లో గాని. బట్ 'రాకాసాకి' ఇంకా యూర్ యెట్ టు బిల్డ్ దట్ హ్మ్. యాంటిసిపేషన్ కదా! ఎందుకు అలాగా డిలే అవుతుంది యాంటిసిపేషన్ బిల్డ్ చేయడంలో? I think with the teaser we got a lot of హ్మ్. good response on what it is. ఆ కామెడీ ఒకటి ఉంది. థ్రిల్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి అర్థమైంది. There's some mythical elements లాంటిది they understood. ఆహ్, ఆహ్, ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఎ రిలేటబుల్ జానరా. రిలేటబుల్ అంటే ఎవ్రీడే జరిగే కథ కాదు. కమిటీ కుర్రోళ్ళలాగా ఫ్రెండ్స్ విడిపోతారు కాలేజ్ తర్వాత. ఊర్లో పండగకి కలుస్తారనేది ఇట్స్ ఎ వెరీ బేసిక్ అండ్ అందరికి అలవాటున్న ఒక ఎమోషన్. ఎస్పెషల్లీ ఊళ్ళల్లో. ఊళ్ళల్లో వాళ్ళకి ఒక ఎమోషన్ సేమ్ కమిటీ కుర్రోళ్ళు. ఊళ్ళు వదిలేసి ఇక్కడికొచ్చిన వాళ్ళకి కూడా ఇట్స్ ఎన్ ఎమోషన్. సో, అవును. కమిటీ కుర్రోళ్ళు ఆహ్, ఆహ్, ఇట్స్ ఎ వెరీ అంటే అది కష్టపడక్కర్లా జనాల్లోకి తీసుకెళ్ళడానికి కాన్సెప్ట్. ఎగ్జాక్ట్‌లీ. చాలా ఈజీగా ఎళ్ళిపోయింది. బట్ 'రాకాస' ఈస్ ఎ ఫ్యాంటసీ కామెడీ లైక్ ఐ సెడ్. కామెడీ అంటే మనకేంటి గుర్తొస్తాయి? 'జాతిరత్నాలు' ఆహ్, కామెడీ మూవీస్ లాంటి 'డీజే టిల్లు' ఇట్లాంటివి గుర్తొస్తాయి. హ్మ్. అది నేను ఇందులో ఫ్యాంటసీ ఉంటుంది. అంటే సడెన్‌లీ దే థింక్ అబౌట్ మూవీస్ లైక్ సేమ్ 'అంజి' పెద్ద పెద్ద ఈ ఫుల్ 'అరుంధతి' ఆ టైప్ అనుకుంటారు. ఈ 2 కలిపి అంటే అలాంటి 2 రాలేదే ఈ మధ్యన అంటారు. సో, ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ టు డూ ఫర్ దట్ us to రైట్. take it into people. I think we are trying our level best to tell people that ఇది డిఫరెంట్. ఖచ్చితంగా డిఫరెంట్. కానీ చాలా నచ్చే డిఫరెంట్. ఎందుకంటే మనకి ఒక దానికి అలవాటయిపోయినప్పుడు, రొటీన్‌కి అలవాటయిపోయినప్పుడు మనం కొత్తదేదన్నా యాక్సెప్ట్ చేయడానికి ఎందుకులే వచ్చింది బానే ఉన్నాం గదా! అనుకుంటాం. టైం పడుద్ది. బానే ఉన్నాం గదా! ఎందుకు మనకి ఇవన్నీ అనుకుంటాం. కానీ వన్స్ యూ యూ నో గెట్ accustomed to it, you'll be like, "Oh my God, this is good." Then it will come into your routine. వై నాట్? మమ్మల్ని 'రాకాస' చూసుకున్న తర్వాత ఇంకొక 2, 3 ఫ్యాంటసీ కామెడీ మూవీస్ రావాలని యాహ్! ఆ ప్యాటర్న్ ఫాలో అవుతాయి కదా! ఖచ్చితంగా ఇండస్ట్రీ. యాహ్! యాహ్! బికాజ్ 'రాకాస' I saw the final and it's very interesting. I'm very happy with the film that we made. ఓకే. సో, అంటే మీకు ఖచ్చితంగా 'కమిటీ కుర్రాళ్ళ' తర్వాత చాలా మంది కథలు చెప్పే ఉంటారు. డైరెక్టర్స్ గాని, అసిస్టెంట్ రైటర్స్ చాలా మంది అప్రోచ్ ఓ అయ్యి 30, ఉంటారు. 40 కథలు విన్నాను నేను 'కమిటీ' అదే. తర్వాత ఆన్ బాయ్స్, ఊరు, యాహ్! రూరల్ డ్రామా ఎగ్జాక్ట్‌లీ. ఈజీలీ సేమ్ 30, థింగ్. 40 ఓకే. వినుంటాను కదా! వచ్చుంటాయి. యాహ్! అదే. సో, అంటే నాట్ ఓన్లీ ద సేమ్ థీమ్ కాదని బట్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయ్యుంటారు. ఓకే. నిహారిక ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ కాబట్టి హ్మ్. మేము ఈ కేటగరీలో ఒక 10, 15 క్రోర్స్ ఫిల్మ్స్ అన్ని కూడా ఆవిడని అప్రోచ్ అవ్వచ్చనే ఒక ఐడియాలజీతో చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు కదా! సో, మీరు మీ ఈ అప్రోచ్ ప్రాసెస్‌లో మీరు వాళ్ళని ఎలాగా ఫిల్టర్ చేసేవారు? ఇప్పుడు మానస మీ దగ్గర రావచ్చిందంటే బికాజ్ షీ హాస్ ఎన్ ఎర్లీ యాక్సెస్ యాస్ వెల్. యాహ్! 'బెంచ్ లైఫ్' యాహ్! యాహ్! ప్రొడ్యూస్ చేసారు తను. దానికంటే ముందు కూడా షీ ఈస్ బీన్ వర్కింగ్ విత్ యూ కాబట్టి షీ హాడ్ ఎ గుడ్ యాక్సెస్. బట్ పీపుల్ హూ డజంట్ హావ్ ఎన్ యాక్సెస్ హ్మ్. విత్ టు యూ ఆర్ ఫర్ యూ వాళ్ళెలాగా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని? అండ్ హౌ డు యూ ఫిల్టర్ దోస్? నేను ఆహ్, మేమొక మూవీ చేస్తున్నాం. అంటే ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. హి ఈస్ ఎ డెబ్యూ డైరెక్టర్. హ్మ్. ఐ డోంట్ ఈవెన్ నో దట్ హి ఎక్సిస్టెడ్. హి నెవర్ వర్క్డ్ విత్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. అసలు ఏది తెలీదు. బట్ హి కేమ్.
through someone who worked in my office. మ్యూచువల్ Mutual this thing, he came, and the person who worked in our office vouched for him a lot. This is good, this is something like ours, you listen to it. Then I did. నాకు ఒకటి ఎందుకు బాధేస్తుంది అంటే, నేను బయట చెప్పాను కదా, లైక్ ఐ వాంట్ టు డూ విత్ డెబ్యూస్ ఆల్సో, ఐ వాంట్ టు డూ విత్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆల్సో. ఒత్తి డెబ్యూటాన్స్ అని కాదు, ఐ డోంట్ హ్యావ్ ఫిల్టర్, ఐ జస్ట్ వాంట్ యాక్ట్ విత్ గుడ్ ఫిల్మ్ మేకర్స్. Somehow, because of in the internet or ఇప్పుడు మనకున్న ఇండస్ట్రీలో, my number everyone has, okay? In a day, I'm not even joking, in a day I get 15 to 20 pitch decks in WhatsApps, random people, and who are actually saying, please, 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 please watch. I don't even open it because it's not fair. I can't see 15 a day. I can't see, do 15 into 30. నాకు మ్యాథ్స్ కూడా రావట్లేదు. అంటే ఇట్స్ నాట్ ద రైట్ వే టు అప్రోచ్ అ ప్రొడ్యూసర్. నీకు వే ఉంది కదా అని చెప్పి, కెన్ యూ వాక్ ఇన్ టు మై హౌస్? Can't walk into my house, right? There's a professional this thing. I say it because I honestly నాకు వర్క్ చేయాలని ఉంది. But if you come in the right way, right? నా ప్రొడక్షనే కాదు, ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇట్స్ వెరీ ఈజీ ఇన్ హైదరాబాద్. యూ డోంట్ నీడ్ అ కాంటాక్ట్, యూ నీడ్ అడ్రస్. ఓకే, how do you make it till there with the kind of integrity that you go? What kada do you, నీ దగ్గర కథే ఉంది, నువ్వు ఎలా పెడుతున్నావు? నువ్వు ప్లీజ్ 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 అనడం వేరు, and you go like, this is what I did, see it, you know, the way that you put forward. సో నాకు ఏమనిపిస్తుంది, నేను ఒకటి రెండు ఓపెన్ చేసి చదివాను అనుకో, ఆ మిగతా వాళ్ళకి ఫేర్ కాదు కదా, మిగతా మెసేజెస్ నాకు పంపించే వాళ్ళకి ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. సో టోటలీ ఐ డోంట్ సీ, అండ్ ఐమ్ లైక్, బికాస్ simply this is not the way to reach me. So WhatsApp is not the way. WhatsApp, through my personal WhatsApp message, is not the way. So whoever does it, I don't even reply to them. I don't reply kaadu, I don't open the pitch deck because it's not fair. But whoever comes in mails, we make sure we respond. Okay. Once in 2 months, once in 3 months, we go through everything. I ask my team, is there anything worthwhile that came through? పిచ్ డెక్ లెవెల్లో అయినా ఏదైనా వచ్చిందా? నో, నథింగ్, ఎవ్రీథింగ్ యూనో ఐదర్ ఇది, లేకపోతే కొంచెం అమెచ్యూరిష్గా ఉంది. ఇట్స్ నాట్ దట్ వీ కెన్ సిట్ ఆన్ ఒక లైన్ మీద మేము కూర్చొని ఒక 7-8 months డెవలప్ చేసుకునే అంత వీ డోంట్ హ్యావ్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ ఇట్ లగ్జరీ టు డూ దట్. ఇప్పుడు వంశీలాగా మొత్తం రెడీ చేసుకొని, మాన్సాలాగా రెడీ చేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మూవీ చేస్తాను వాళ్ళలాగా రెడీ చేసుకొని వస్తే అది వేరే కదా. సో దట్స్ ద వే దట్ వీ ఫిల్టర్ కాంటెంట్. కానీ చాలా ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి. ఓకే, అంటే ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్లో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనం వాట్సాప్ నుంచి చూసుకుంటే 450 స్టోరీస్ పర్ మంత్, అంటే ఈమెయిల్ ఇంకా చాలా వస్తుంది. 450 వచ్చిన నంబర్ పర్ మంత్, అంటే 15 per day అన్నారు కదా. 15 per day, మరి 15 into 30 450, 15 into 20 వేయండి. 30 days లో రాదేమో, హాలిడేస్ ఉంటాయి కదా నాకు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ 300 స్టోరీస్ వేసుకుంటాం. సో ఇట్లాగే 300 ఇవి కానీ, లేదా మెయిల్ నుంచి వచ్చేవి కానీ పంపించే 300 మందికి నిహారిక నన్ను, she's not saying, how can she say that? She's saying that she'll encourage debutants, but she's not encouraging me. Exactly. For you, you are one person. For me, there are 500 people. నేను నీ ఒక్కడికి, why are you special? నేను చూస్తే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి కదా, all debutants. Either I do it to everyone or I don't do it to anyone. Okay. Because that's not the way. And when I don't respond, that's why I'm telling, even in interview, saying that's not the way you reach out. Find an authentic, professional way to reach out. Then you will know that we are very responsive. So the right way to reach Pink Elephant Pictures or Niharika is through email. Yes, which is out. That's what. Or even Instagram and Pink Elephant, we are very active. Okay. Half the people don't follow Pink Elephant Instagram because they're like, production house, they won't. I am not that production house. I'm very different production house. అర్థం కావట్లేదు అది, బట్ టూ బ్యాడ్. ఓకే, సో మీరు ప్రొడ్యూసర్గా తీసుకునే చాలా కాల్స్ అది ట్రెండ్కి తగ్గట్లుగా ఉండాలి అనేది కంపల్షన్ ఒకటి. అంటే ప్రెసెంట్ ఇది ట్రెండ్ అవుతుంది, రీల్స్ చేయడం అనేది ఒక ట్రెండ్, లేదంటే ఒక మీమర్స్ మీట్ అనేది ఒక ట్రెండ్, లేదంటే మీమర్స్ షోలు అనేది ఒక ట్రెండ్, లేదంటే ఒక మాల్ ఈవెంట్స్ అనేవి ఒక ట్రెండ్. సో ఈ కైండ్ ఆఫ్ కొన్ని ఒక స్టాండర్డ్ ట్రెండ్స్ ఫాలో అయ్యేది ఖచ్చితంగా ఉంటుంది. ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్గా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి. అంటే నిహారిగా ఒక సినిమాని ప్రమోట్ చేస్తే ఈ రేంజ్లో పెనట్రేషన్ లెవెల్ ఉంటుంది, ఇంటూ ద పబ్లిక్ కావచ్చు, ఇంటూ ద బిజినెస్ ఇది కావచ్చు,
ఇదంతా. సో, దానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? The most difficult part about the film is not making it. Is మన ఫంక్షన్‌కి వచ్చే క్రౌడ్‌ని, పీపుల్‌ని మనం టికెట్‌లాగా ఎలా ఎంతవరకు కన్వర్ట్ చేసుకోగలుగుతామని. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ వస్తారు. దే విల్ గెట్ ఎక్సైటెడ్. ఒక లైవ్ ఈవెంట్ అంటే ఎక్సైట్ అవుతారు. ఇప్పుడు సినిమా వాళ్ళు మా ఊరికొచ్చారు అంటే వాళ్ళు ఎక్సైట్ అవుతారు. కానీ అందులో ఎంతమందిని సినిమా చూడాలన్న ఆసక్తి నువ్వు కలిగిస్తున్నావు? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో, ఇదంటారు కదా! బిజినెస్ టర్మ్‌లో కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ కదా! సంథింగ్. అదే. అలాగా ఎ నువ్వు ఏం చేస్తే నీకు ఒక టికెట్ లాగా ఆహ్, ఆహ్, ఏమంటారు? అది ట్రాన్స్‌ఫార్మ్ కన్వర్షన్. హ్మ్. కన్వర్ట్ అవుతుంది అనేది ఆహ్, ఈజ్ మై ఫస్ట్ టార్గెట్. ఏంటి ప్రొడక్షన్, సినిమా, కంటెంట్ అదంతా బాగున్న తర్వాత. ఆహ్, అందులో ఐయామ్ లైక్ హౌ మెనీ పీపుల్ కెన్ వి రీచ్? వాట్ ఆర్ ద ప్లేసెస్ దట్ వి కెన్ రీచ్? ఇంకోటేంటంటే ఓటీటీ ఒక్కటి మన వర్టికల్ ఆఫ్ రిటర్న్ లాగా పెట్టుకోకూడదు. దే షుడ్ బి అదర్ వర్టికల్స్. అది ట్రై చేయాలి. ఐయామ్ ష్యూర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో ట్రైయింగ్. హ్మ్. లైక్ అదర్ కంట్రీ లాంగ్వేజెస్ గానీ రీమేక్ రైట్ దట్ ఎవ్రీ వర్టికల్‌లో మనం ఎంతైతే మింట్ చేయగలుగుతామో అంత చేసుకుంటే, మన మొత్తం బాధ్యత ఓటీటీలో ఎంతొస్తుందో దాన్ని బట్టి మనం సినిమా చేద్దాం అని రివర్స్ స్క్రీన్ ప్లే ఉండదు. ఆ! ఓకే. సినిమాకి ఎంత ట్రూ. ట్రూ. కావాలో చేసి, దాని తర్వాత గివింగ్ ఇట్ టు ఓటీటీ. నౌ ఇట్ ఫీల్స్ లైక్ ఓటీటీ మీదే భారం వేసాం అన్నట్టుంది. నాకు ఓటీటీ నుంచో 10 వస్తది కాబట్టి నేను 10లోనే చేస్తా. ఆ టైప్‌లో ఉంది. విచ్ విచ్ మేక్స్ us as producers weaker. ట్రూ. So those are the small, small things that I keep thinking how better can, what are verticals can we, uh, push our film and, get our money back instead of putting all eggs in one OTT basket. That one. And also, as a producer, how uh, important the people that come into Pink Elephant family for me. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దే ట్రస్ట్. ఒక కథ చేస్తున్నాము అంటే, ఈవిడైతే మా కథ కరెక్ట్‌గా ఏది ఆహ్, కలగపులగం చేయకుండా మనకు కరెక్ట్‌గా చూపించగలుగుతది అన్న హ్మ్. నమ్మకం వాళ్ళు నా మీద ఏదైతే పెట్టుకుంటారో యాస్ ఎ ప్రొడ్యూసర్. సినిమా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం తప్పుదారిలో ఎళ్ళినా కూడా నేను వాళ్ళని తిరిగి తీసుకొస్తానన్న కాన్ఫిడెన్స్ అంటే దే గేవ్ మీ ద కీస్ టు దేర్ హౌస్ అనుకో. అది నేను మిస్‌యూజ్ చేసుకోకూడదు. ఎగ్జాక్ట్‌లీ. కానీ అది వాళ్ళు మర్చిపోతే నేను గుర్తు చేస్తుండాలి. అరే! ఇది నా కీస్ అని. సో, ద కైండ్ ఆఫ్ బాధ్యతగా వ్యవహరించాలి. కరెక్ట్. అది చేయాలి. బట్ అదే ప్రాసెస్‌లో ఆల్సో గివ్ దెమ్ ఎ ఫ్రీ హ్యాండ్. హుహు. ఆ బ్యాలెన్స్ అనేది ఐ ఫీల్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ డూ యాస్ ఎ ప్రొడ్యూసర్ ఇస్ బ్యాలెన్స్. బ్యాలెన్సింగ్ బిట్వీన్ ఆర్ట్ అండ్ బిజినెస్. దట్స్ వాట్ ఎ ప్రొడ్యూసర్ షుడ్ బి లైక్ ఎ ఫాదర్ అన్నమాట. గైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ యాహ్! కంట్రోల్ చేయకూడదు. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. కొన్నిసార్లు మా నాన్నలో కూడా ఉండొచ్చు ఫన్నీగా. ఓకే. I am that. లేదు. ఇందాక Everyone in my office హ్మ్. thinks that they'll come crack random jokes. మా కమిటీ కుర్రోళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు. చిన్నోడు క్యారెక్టర్ చేశాడు. He sends me the most stupidest మీమ్స్. మీమ్స్ ఆన్ నేను రిప్లై కూడా చేయను వాడికి. అస్సలు కనిపించినప్పుడు మేడం మీరు రిప్లై చేయదంటే ఎవడేం చేస్తాడు రా దానికి రిప్లై. వై డు యూ థింక్ దట్ ఐ విల్ రిప్లై టు యువర్ స్టూపిడ్ మీమ్? బట్ దెన్ ఐ వుడ్ లాఫ్. So, oh, hierarchy, we cannot talk to her in a certain way. That I don't keep. హ్మ్. Uh, Respect cannot be demanded. ట్రూ. You should not say, నేను వచ్చినప్పుడు అందరి నుంచోవాలి చుట్టూ. If you really feel like it, you do. Because sometimes కొన్ని నేను కూర్చున్న కొన్ని రూమ్‌లోకి when a very elderly person comes, I don't feel like getting up. Not because I don't respect that person. It just doesn't innately come. బట్ అప్పుడప్పుడు రూమ్‌లోకి కొంతమంది చిన్న పిల్లలు ఇప్పుడు మై నెఫ్యూస్ ఆర్ నీసెస్ ఆళ్ళొచ్చినప్పుడు కూడా యూ విల్ స్టాండ్ అండ్ యూ విల్ ఇమ్మీడియేట్‌లీ గివ్ దెమ్ అటెన్షన్. హ్మ్. అది యూ కాంట్ డిమాండ్ ఇస్ యాహ్! వాట్ ఇట్ ఐయామ్ షుడ్ బి ఎర్న్డ్ ఆస్కింగ్. అంతే. యాహ్! అండ్ ఇంకోటేంటంటే మనం ఇంకో లెవెల్‌లో ఉండి వర్క్ చేస్తుంటే మనకు రియాలిటీ చెక్ ఉండదు. దేర్ షుడ్ బి పీపుల్ హూ విల్ కమ్ అండ్ టాక్ టు యూ వితౌట్ ఫిల్టర్ ఫర్ యూ టు అండర్‌స్టాండ్ వేర్ వి ఆర్. రియాలిటీ చెక్ ఉండాలి. సగం మందికి రియాలిటీ చెక్ ఉండదు. ఆళ్ళు మాట్లాడేవాళ్ళెవరు? సాటి డప్పు కొట్టేవాళ్ళతోటి మాట్లాడతారు. అబ్బా! మీరు గ్రేట్ అండి. మీరిట్లా చేసారంటే, అవునా! నేనంత గొప్పదాన్నా అనుకుంటారు. రియాలిటీకి చూస్తే ఆయన్నెవ్వడు పట్టించుకోడు. మా వోళ్ళొచ్చి నాకు చాలా ఓపెన్‌గా లేదండి. మొన్న మీరు చేసిన ప్రమోషన్
మీరే అనుకుంటున్నారు. అరే నిజంగానేరా? ఓకే. there's a lot of scope for Yeah, improvement. You could be. should not be scared Hmm. to face truth. Exactly. We can fail, we can be wrong. How can we always be right? Yeah. So హ్యూమన్స్ కదా, మిస్టేక్స్ ఉంటాయి కదా. exactly. So I feel like we should not take ourselves too seriously when it comes to yeah, you respect me, respect. To give love, that's enough, no matter where it's coming from. If really something is happening that you're not comfortable with, nor undi kada, will tell. That only comes, Dheeraj, when you look at another person. ఇంకో మనిషిని సాటి మనిషిలా ట్రీట్ చేసినప్పుడే వస్తుంది. చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అని ట్రీట్ చేస్తారు. దట్స్ అండ్ సంథింగ్ యాజ్ దట్ ఐ రియలీ లెర్న్ ఫ్రమ్ మై డాడ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ రైట్లీ సెడ్, ఓటీటీ అనేది ఒక దాని మీద బేస్ చేసుకుని ఓటీటీకి ఎంత వస్తున్నాయి కాబట్టి అంత తీస్తున్నా అనేది రాంగ్ థింగ్. Correct. ఓటీటీ అనేది ఒక బోనస్ మాత్రమే. Correct. థియేటర్కల్ బిజినెస్, శాటిలైట్ బిజినెస్ ఇంకా రకరకాల దాన్నంతని మెయిన్ ప్రియారిటీగా తీసుకొని అప్పుడు తర్వాత ఓటీటీ అనేది ఒక బోనస్లో చూడాలి తప్పితే, సో విచ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ రైట్ నౌ, విచ్ ఇస్ ఎ రాంగ్ థింగ్. సో హోప్ఫుల్లీ అంటే ఇదంతా ఒక ట్రెండ్ నడుస్తుంది, ఒక 5-6 ఇయర్స్ నడుస్తుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్లుగా వచ్చేస్తుంది. మేము కూడా ఈ రాకాస చేసేటప్పుడు ఓటీటీ నుంచి ఎంత రావచ్చు మనకి అని వేసుకున్నాం. ఓటీటీ నుంచి ఇంత వస్తుంది కాబట్టి మనం ఇంతలోనే తీయాలి అని చేయలేదు. ఇట్ షుడెంట్ బి ద అది ఫార్మాట్. థాట్ ప్రాసెస్ లో ఉండాలి. నువ్వు అది కౌంట్ చేసుకోకపోతే అదే అన్నాను, యూ షుడ్ బి స్మార్ట్, నాట్ అ డాంకీ. సో అయితే ఇప్పటిదాకా అంటే లైక్ నిహారికని ఒక ప్రొడ్యూసర్‌గా చూస్తున్నాం. లైక్ అంటే రిలీజ్‌కి ముందు ఒక 6 మంత్స్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు 'కమిటీ కుర్రాళ్ళని'. ఈవెన్ రిలీజ్ తర్వాత గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రమోట్ చేశారు. ఈవెన్ అంటే 'గద్దర్ అవార్డ్స్' దగ్గర నుంచి అన్నిట్లో బీన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా! సో బీయింగ్ సో అటాచ్డ్ ఫర్ ఎ ఫిల్మ్, అంటే మీ డెబ్యూ ప్రొడక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. సో డిటాచ్‌మెంట్ అనేది ఎప్పుడవుతుంది మరి దాంట్లో విత్ 'కమిటీ కుర్రాళ్ళు'? యూ వోంట్ బిలీవ్, ఐ వాస్ జస్ట్ థింకింగ్ దట్ ప్రతి సినిమా నెక్స్ట్ ఫిల్మ్‌కి వెళ్ళేసరికి ఓకే, ఇది బాగయింది అని థెల్ గో ఓకే. మా సినిమాలకి ఇప్పటివరకు చేసిన 2 సినిమాలకి నేను దేనికి గుమ్మడికాయ కొట్టలేదు. సినిమా అయిపోతే గుమ్మడికాయ కొడతారు. ఐ ఫీల్ లైక్ ఐ నెవర్ డిటాచ్డ్ ఫ్రమ్ అ ఫిల్మ్, ఓకే. ఎనీ ప్రాజెక్ట్. నాకు ఇప్పటికి 'ముద్దుగు పావుకే' అంటే ఐ స్టిల్ ఫీల్ దట్. 'నాన్నకూచి' అంటే ఐ ఫీల్ దట్ బికాజ్ ఫస్ట్ టైమ్ ఐ యాక్టెడ్ విత్ మై ఫాదర్. 'మ్యాడ్ హౌస్' ఇస్ అ రిస్క్ దట్ ఐ టుక్. చిన్నది ఒక సీరీస్ చేసాం మేము. అవునా అయితే ఓకే అని. అదేంటంటే అక్కడ నెక్స్ట్ ఏ సీన్ రావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు కథ. సో ఇట్ హ్యాస్ అబౌట్ 9 or 12 డిఫరెంట్ ఎండింగ్స్. ఓకే. మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్‌ని బట్టి. నెట్‌ఫ్లిక్స్ అప్పట్లో ఆప్షన్స్ ఇచ్చింది. యూట్యూబ్‌లో చేసాం మేము అది. ఓకే. ఓకే. దట్స్ ఎ రిస్క్ దట్ ఐ టుక్. అది జనాలకి అర్థమైందో అర్థం కాలేదో ఐ యామ్ ప్రౌడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. నో, ఇప్పుడు వెనక్కెళ్ళి ఎవరు చేశారు ఇలాంటిదంటే అందులో నేను ఉంటాను. నా టీమ్ మధు ఈస్ ద డైరెక్టర్, హి విల్ బి దేర్. సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఐ డూ. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ కంప్లీట్లీ ఫుల్లీ డిటాచ్ ఫ్రమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు కమిటీ 24లో వచ్చి మా గద్దర్ వచ్చింది లాస్ట్ ఇయర్. మేము ఇఫీకి వెళ్ళాము, స్టిల్ కంటిన్యూస్. నాకు ఎవ్రీ సంవత్సరం ఆగస్ట్ 9th మహేష్ బాబు గారికి ఎంత గుర్తుంటుందో నాకు కూడా అంతే గుర్తుంటుంది. సో ఐ డోంట్ ఫుల్లీ డిటాచ్ ఫ్రమ్ అ ఫిలిం. అంటే యా, ఐ డోంట్ థింక్ ఇట్ ఎండ్స్, ఎస్పెషలీ వెన్ యూ మేక్ అ గుడ్ ఫిలిం కదా. Why should I get detached? ఓకే. నో, ఇట్స్ నాట్ అబౌట్ I don't have unhealthy attachment. I just don't detach from it. అంటే ఆ వన్ కనెక్షన్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇట్ షుడ్ బి. సరే ఇది అయిపోయింది, అదే మన కమిటీ కుర్రోళ్ళు వీళ్ళు వస్తున్నారంటే అది అయిపోయింది రా ఇప్పుడు కాదు. ఐ విల్ నెవర్ సే దట్. ఐ వోంట్ సే ఇట్స్ ఓవర్. దట్ ఈస్ వై మూవీస్ ఆర్ నెవర్, మూవీస్ ఆర్ ఫర్ ఎవర్ కదా. ఇప్పుడు వన్ ఆర్ట్ ఫిలిం చెరిషెస్, ఆర్టిస్ట్ పెరిషెస్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ దట్ వే ఫర్ మీ మై ఫిలిం నెవర్ ఎండ్స్. సో ఆల్వేస్ దేర్. ఓకే. లేదు అంటే ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్‌లో అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'దిల్ రాజు' గారిని అన్నాం. ఇప్పటికి 'దిల్' అని ఎందుకంటాం ఆయన్ని? ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ అయిపోయినప్పటికి కూడా. మానిటరీగా ఎప్పుడు ఎండ్ అవుద్దని అడుగుతున్నారా? యాహ్! సినిమా అయిపోయాక ఆ సక్సెస్ స్టోరీ ఏదైతే చేసామో థ్యాంక్ యూ. ఓకే. అయితే ఈ 'కమిటీ కుర్రాళ్ళు' అనేది థియేట్రికల్‌గా ఎంత హిట్ అయినప్పటికీ కూడా ఓటీటీ పరంగా ఇట్ కుడెంట్ రీచ్ మెనీ పీపుల్. సో డు యూ రిగ్రెట్? ఐ డోంట్ రిగ్రెట్, ఐల్ టెల్ యూ వై. నేను ముహూర్తం స్టార్ట్ చేసినప్పుడు, కమిటీ కుర్రాళ్ళు ముహూర్తం అయినప్పుడు ఈటీవీ పీపుల్, ద హెడ్స్ ఆఫ్ ఈటీవీ వర్ దేర్. దే సెడ్
ఏదో అంటే చాలా సందర్భంగా చేసాం మేము ముహూర్తం ఫుల్లు డప్పు ఇదంతా గరగలోళ్ళని అందరిని పెట్టి చేసాం. మా సినిమాలో సంక్రాంతి హ్మ్. జాతర ఎలా చేసామో అలా చేసాం. దే సెడ్ మేము చూస్తాం ఈ సినిమా మేము తీసుకుంటాం అని చెప్పి దే డోంట్ నో ఎనీథింగ్. ఆళ్ళు సీరియస్‌గా అన్నారో లేదో కూడా తెలీదు. బట్ దే సెడ్ ఇట్ ఇన్ ద ముహూర్తం. ఏదో కనిపిస్తుంది మాకు ఈ సినిమాలో. వి రియల్లీ వాంట్ టు టేక్ ఇట్. ఎట్ దట్ టైమ్ ఐ డిడ్ నాట్ అండర్‌స్టాండ్ దాని వాల్యూ. దాని తర్వాత మేము సినిమా అమ్మిన తర్వాత సో మెనీ పీపుల్ ఓటీటీస్ వర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు గివ్ అస్ లైక్ 10% ఆఫ్ అవర్ స్టోరీ మూవీ నథింగ్. దే వర్ నాట్ విల్లింగ్ టు గివ్ ఈవెన్ 10%. దెన్ ఐ సెడ్ అరే నేను మంచి సినిమా తీశాను. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళకి నమ్మకం లేదు. కొంత కొన్ని డెబ్యూ డైరెక్టర్ సినిమాలకి, కొన్ని చాలా చిన్న సినిమాలకి పెద్ద ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి నాకు దానికన్నా ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. నాకు తెలుసు అలాంటి హ్మ్. స్టోరీస్ చాలా తెలుసు నాకు. స్టోరీస్ కాదు ఇన్‌స్టెన్సెస్ చాలా తెలుసు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే నేను కొత్త. నా సినిమా డైరెక్టర్ కొత్త. నా టీమ్ కొత్త. 15 మంది కొత్త ఫేసులు. అవును. వాళ్ళివ్వాల్సిన అవసరం లేదు. కానీ అలా అని చెప్పి వాళ్ళివ్వాల్సిన అవసరం లేరు అని చెప్పి నేను మరీ అడుక్కునే పొజిషన్‌లో కూడా ఎళ్ళడానికి ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్. బికాజ్ నేను చాలా మంచి సినిమా తీశాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అప్పటికి దాని తర్వాత కూడా ఈటీవీ వాళ్ళొచ్చి ఆహ్, మేము అప్పుడు నమ్మాం. వి ఈవెన్ బిలీవ్ ఇట్ నౌ. థట్ వాస్ ఇంపార్టెంట్ ఫర్ ఐ సెడ్ టేక్ ఇట్. నా సినిమా జనాల్లోకెళ్ళాలంటే ఎప్పుడైనా ఎళ్తది. యూ టేక్ ఇట్. అంతే. ఈటీవీ వల్ల యూ వోంట్ బిలీవ్ ఊళ్ళల్లో తెరేసుకొని చూసేవాళ్ళు సినిమా ఒకప్పుడు గుర్తుందా? అలా యేసుకొని చూసారు వినాయక చవితికి మా సినిమా. అది ఏ సినిమాకి నాకు తెలిసి నేనెక్కడ చూడలేదు. రీ 'బలగం' ఒకటయింది అలాగా. అదే రీసెంట్‌గా సినిమాలకి అలా యేసుకొని చూడడం హ్మ్. అనేది ఐ నెవర్ డిడ్. సో, ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. ఒక సినిమా యూత్‌లోకెళ్ళడం ఈస్ ఈజియర్ దెన్ గోయింగ్ టు ద మాస్ ఆఫ్ ద మాసెస్. మా సినిమా అలా ఎళ్ళింది. సో, ఫర్ థట్ ఐ యామ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు 'ఇఫీ'లో వి గాట్ ఎ రికగ్నిషన్. 'ఇఫీ' టైమ్‌లో మేము ఎంతమంది అదర్ నేషనాలిటీస్ వాళ్ళని కలిసాము. మా స్క్రీనింగ్‌కొచ్చారు. ఆ స్క్రీన్ వాస్ ఫుల్ ఇన్ 'ఇఫీ'. 'ఇఫీ' యాహ్! పీపుల్ వర్ షాక్డ్ టు సీ హౌ కమ్ దట్ థిస్ మెనీ ఫారినర్స్ అండ్ లైక్ హిందీ పీపుల్ అన్నట్టు. సో, అక్కడ వి టర్న్డ్ ఎ లాట్ ఆఫ్ హెడ్స్. సో, ఐ నో పీపుల్ విల్ వాంట్ టు సీ చూసేవాళ్ళుంటే ఎలాగైనా చూస్తారు. బట్ బికాజ్ ఈటీవీ విన్ ఇస్ ఎ రీజనల్ ఓటీటీ ఎగ్జాక్ట్‌లీ. ప్లాట్‌ఫార్మ్. హ్మ్. బట్ నెవర్ సే నెవర్. విల్ సీ ఓకే. వేర్ ఇట్ బట్ గోస్. ఈస్ దేర్ ఎనీ స్కోప్ దట్ ఓకే. ఒక 5 ఇయర్స్ తర్వాతో, 6 ఇయర్స్ తర్వాతో నాన్ ఎక్స్‌క్లూజివ్‌గా దాన్ని వేరే ప్లాట్‌ఫార్మ్‌లో ఐ కూడా వుడ్ లైక్ టు పెట్టడానికి టాక్ ఐ మీన్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ హ్మ్. ఎందుకంటే ఈటీవీలో కొన్ని షోస్ నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చినట్టున్నారు యాహ్! కదా! ఎగ్జాక్ట్‌లీ. 'లిటిల్ హార్ట్స్' ఇవన్నీ ఇచ్చారు కదా యాహ్! రీసెంట్‌గా అందుకని. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్లేమింగ్ సమ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. యాహ్! యాహ్! ఆఫ్ జస్ట్ ఫర్ కోర్స్ ద వైడర్ రీచ్. యాహ్! యాహ్! ఎందుకంటే బికాజ్ దట్ ఫిల్మ్ డిజర్వ్స్ బెటర్ ఆడియన్స్ రీచ్ యాహ్! కాబట్టి యాహ్! అది నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రైమ్ వల్ల, నెట్‌ఫ్లిక్స్ వల్ల అని అనట్లేదు. బట్ అక్కడ కొంచెం వైడర్ రీచ్ ఆఫ్ వైడర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి 'యదువంశి' వర్క్ కానీ లేదంటే మీ యాహ్! యాహ్! ప్రొడక్షన్ అంటే గురించి కానీ వైడ్ సెట్ ఆఫ్ కాదు. బికాజ్ ఈటీవీ ఈస్ ఎ రీజనల్ ఓటీటీ కదా! హ్మ్. ఇట్స్ ప్రాపర్ తెలుగు ఓటీటీ యాహ్! ఇట్ ప్లాట్‌ఫార్మ్ ఈస్. రైట్? ఆ! దట్స్ వాట్. అంటే కొంచెం ఇంకా రీచబిలిటీ యాహ్! పెరిగితే యాహ్! ఆ డెఫినైట్‌లీ. వర్క్‌కి కొంచెం ఇంకా డిజర్వ్డ్ రీచ్ అనేది ఇంకా రావాలి అనేది నేను ఐ అనుకున్నానన్నమాట హోప్ సో అంతే. టూ. నేను బికాజ్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్ యాస్ వెల్. హ్మ్. ఈ కొంచెం అలా ఉండిపోయి క్లచెస్‌లో ఉండిపోయి దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద నీడెడ్ రికగ్నిషన్. దేర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ యాస్ వెల్. యాహ్! ఇట్లా అంతకుముందు ఇట్ వాస్ ఫర్ 'మసూద'. 'మసూద' ఆహాలో ఉన్నంత వరకు చాలా మందికి తెలియలేదు అసలు సినిమా అక్కడ ఉందని. వెన్ ఇట్ కేమ్ టు ప్రైమ్ అప్పుడు చాలా మందికి తెలిసింది. హ్మ్. ఓకే. ఇది ఒక సినిమా ఒకటుంది. సో, ఇట్స్ ఎ ప్రాపర్ ప్యూర్ ఒక తెలుగు హారర్ ఫిల్మ్ వచ్చింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అని చెప్పేసి. సో, ఇట్ పెర్ఫార్మ్ డీసెంట్‌లీ ఇన్ థియేటర్స్. బట్ ఓటీటీ అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ రీచింగ్ మోర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కరెక్ట్. కాబట్టి. సో, థాట్స్ మోర్ ఆఫ్ సో, హోప్‌ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. హోప్‌ఫుల్లీ. నౌ ఇట్స్ దేర్. సో దే షుడ్ యాహ్! డూ ఇట్ ఈస్. ఇట్. ఇట్ ఈస్ నౌ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్. సో, అదర్ సైడ్ ఆఫ్ నిహారిక ఐ వాంటెడ్ టు నో హ్మ్. నిహారిక ఎందుకంటే మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూస్ అంటే మీరు ఫస్ట్ ఎప్పటినుంచో లైక్ ఐ యూజ్డ్ టు సీ యూ పర్సనల్లీ అంటే మీరు హాట్ కప్‌కి గాని లేదంటే కొన్ని కప్పా కేఫే ఇలాంటి వాటిలకొచ్చి స్టోరీ డిస్కషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవారు. హ్మ్. అంటే అప్పటికి ఎలా ఉండేది ప్రణీత్ అని వన్ ఆఫ్ యువర్ హ్మ్. ఫ్రెండ్. హ్మ్. సో, హి యూజ్డ్ టు ముద్దు పప్ప ఓకే డైరెక్టర్. యాహ్! యాహ్! సో, హి యూజ్డ్ టు షెడ్యూల్ ద మీటింగ్స్ ఫర్ యూ హ్మ్. స్టోరీ డిస్కషన్ బిఫోర్ సూర్యకాంతం ఈ టైమ్‌లో. సో, మీరు చాలా ర్యాండమ్‌గా ఒక కాఫీ షాప్‌లో కూర్చొని కథంతా విని, లాస్ట్‌లో ఓకే అండి నేను చెప్తాను అని చెప్పేసి చాలా సైలెంట్‌గా ఎళ్ళిపోయారు చాలా సందర్భాల్లో. ఆహా! మీతో మీతో లేదు లేదు నాతో కాదు. ఓహ్! ఓకే. ఆ! ఆ! ఫ్యూ అదర్స్ అదర్ యాహ్! డైరెక్టర్స్. యాహ్! సో, వి యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అనమాట. ఓహ్! సో, ఎలా ఏంటి అసల ఏం చెప్పారు అంటే, అంతా బానే అన్నారండి. సో, వెయిటింగ్ రైట్ నౌ ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారనేది. అనేది. సో, అంటే యూ నెవర్ హాడ్ ది షెల్ ఆఫ్ ఒక మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ.
సో, నన్ను ఈ రేంజ్‌లో ఐ షుడెంట్ బి రీచబుల్. లేదంటే ఐ షుడెంట్ బి షుడెంట్ బి డైరెక్ట్‌లీ రీచబుల్. లేదు. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు 'డాటర్ ఆఫ్ నాగబాబు' అని గాని, లేదంటే 'సిస్టర్ ఆఫ్ అర్ధ' అని, లేదంటే 'చిరంజీవి' గారి 'షేడ్' ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. యాహ్! సో, ఒక షెల్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోద్ది కదా! నిహారిక మీ చుట్టూ. ఐ ట్రైడ్ నాట్ టు క్రియేట్ దట్ హ్మ్. షెల్. అంటే ప్రొటెక్టివ్ లేయర్ అయితే ఉంది. హ్మ్. ఐయామ్ నాట్ రెక్లెస్ యాస్ టు వేర్ ఐ ప్లేస్ మై సెల్ఫ్. ప్రొటెక్టివ్ లేయర్ అంటే ఉంటుంది గానీ, దట్ డజంట్ స్టాప్ మీ ఫ్రమ్ రీచింగ్ ఆహ్, టాలెంట్స్. అది ఉండకూడదు. ఇందాక చెప్పా కదా! నేను రియాలిటీలో ఉండాలి మనం. మనం ఎవరి కోసం సినిమాలు చేస్తున్నాం? వాళ్ళతోటి మాట్లాడకపోతే వాళ్ళకి ఏ సినిమాలు కావాలో మనకెలా తెలుసుద్ది? ఇదేలే. నేనిక్కడ ఫిల్మ్ నగర్‌లో మీరు చెప్పినట్టు కప్పాలో కూర్చొని మాట్లాడితే మా ఫ్రెండ్స్ తోటి, "నువ్వేం తీస్తే నువ్వది గ్రేట్. మేము చూస్తామంటారు." ఆరుగురు చూస్తారు. వాట్ అబౌట్ ది లార్జర్ ఆడియన్స్ దట్ వి ఆర్ కేటరింగ్. హ్మ్. అది నాకు దట్ వాస్ ఆల్‌వేస్ దేర్. అండ్ మీరు అదర్ సైడ్ ఆఫ్ నిహారిక అన్నారు కాబట్టి చెప్తున్నా. ఐ హావ్ ఓన్లీ వన్ సైడ్. Which is everything all at ఓకే. once. ఓకే. Which is everything all at once. Um, I am I do think I'm a very uh, fun person. I also think I'm a very serious person. ఏది ఒక్కటిలాగా ఉండదు. ఎవరికీ ఉండకూడదు ఐ ఫీల్. ఇప్పుడు వాడు చాలా హీస్ ఎ వెరీ సీరియస్ గై అంటే, యూ సీ ఎ కామెడీ ఫిల్మ్ విల్ యూ నాట్ లాఫ్? విచ్ మీన్స్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ బ్రో. ఆర్ ఈడెప్పుడు జోకులేస్తా ఉంటాడురా అంటే, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఇంటికెళ్తే నువ్వు జోకులేస్తే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యూ. ఏదో ఫంక్షన్ కరెక్ట్‌గా లేదు. అన్నీ కరెక్ట్‌గా ఫంక్షన్ అవ్వాలనే కదా దేవుడు మనకి రసాలు ఇవి అన్నీ ఇచ్చాడు. మరి నువ్వు ఒకటి దాంతో ఫిక్స్ అయిపోతే ఎట్లా? ఐ బిలీవ్ యాస్ హ్యూమన్స్ వి నీడ్ టు మేక్ అవర్ సెల్వ్స్ ఫ్రీ ఎనఫ్ టు ఎక్స్‌పీరియన్స్ ఆల్ ఎమోషన్స్ హ్మ్. ఈక్వల్లీ. యూ షుడ్ బి ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్. ఏ సిట్యుయేషన్‌లో ఏది ఎక్కువ చూపియాలి, ఏది లెవెల్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, కెమిస్ట్రీలో మనం నేర్చుకున్నాం కదా! అవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి యూ నీడ్ టు బి స్మార్ట్ ఎనఫ్ అండ్ హ్యూమన్ ఎనఫ్. బట్ నిహారిక ఈ ప్రొటెక్టివ్ షెల్ అనేది అది షుడ్ బి బ్రోకెన్. ఏదో ఒక ఇన్‌స్టాన్స్‌లో బ్రేక్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మీ చుట్టూ అంటే మీకుండొచ్చు. లేదు ఐ షుడ్ బి నార్మల్ టు ద హ్మ్. పీపుల్, లేదంటే ఐ షుడ్ బి మీటింగ్ ద పీపుల్ అని. బట్ మీరు ఎలా ఉంటారో తెలియకుండా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు జనాలు? అంటే హ్మ్. ఖచ్చితంగా అందరికి ఒక మైండ్ సెట్ ఉంటది. ఓహో! ఇలా మెగా ఫ్యామిలీ ఇది అని చెప్పేసి జనాల్లో ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. మనం అంతే షీ ఈస్ నాట్ థట్ యాక్సెసిబుల్ అనే ఇది. హ్మ్. సో దాన్ని ఎలా బ్రేక్ చేయగలిగారు మీరు? వెన్ డిడ్ పీపుల్ రియలైజ్ దట్ యూ ఆర్ యాక్సెసిబుల్? డు యూ థింక్ పీపుల్ థింక్ ఐయామ్ యాక్సెసిబుల్? ఐ డోంట్ నో. మీరు చెప్పాలి. అంటే నన్నెలా అనుకుంటారో నాకు తెలీదు. ఎందుకంటే హ్మ్. యాస్ ఎన్ అంటే యాక్టర్ బికాస్ యూ ఆర్ వెన్ యాక్సెసిబుల్. ఐ నో వెన్ దే థింక్ ఆఫ్ నిహారిక యాస్ ఎన్ యాక్ట్రెస్ హ్మ్. కెన్ వి అప్రోచ్ హర్ దిస్ దట్ అంటే ఇప్పటికి పీపుల్ డోంట్ నో దట్ ఐ స్టిల్ వాంట్ టు డూ ఫిల్మ్స్. హ్మ్. ఆఫ్టర్ గివింగ్ అట్‌లీస్ట్ 60 to 70 interviews where I told people very explicitly that I love acting. It's my హ్మ్. first love. I'm never going to leave it. ఇప్పటికి పీపుల్ థింక్ షీస్ నాట్ యాక్టింగ్. నాకు రోజుకి 15 స్క్రిప్ట్‌లు రాండమ్ నంబర్స్ నుంచి వస్తున్నాయని చెప్తుంటేనే యూ విల్ నో దట్ ఐ యామ్ యాక్సెసిబుల్. దట్స్ వాట్. సో పీపుల్ కెన్ రీచ్ మీ ఇఫ్ దే వాంట్ టు రీచ్ మీ. హ్మ్. సో ఇట్స్ జస్ట్ ఐ డోంట్ నో. ఐ డోంట్ హావ్ అన్ ఎంtourage అరౌండ్ మీ. I have my people. Kani, oh, you can't talk. Oh, you can't do this. No, she won't do that. Now you only heard every reporter. I'll text. I'll reply. If it's not possible, I'll say, sir, it's not possible, sir. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ వద్దు సార్. నా ప్రమోషన్స్ టైమ్‌లో వస్తా నేను చెప్పేస్తా. The clear communication, I think it saves both of us the headache of యాహ్! యాహ్! misunderstanding each other. హ్మ్. Let's just come on. మీకు ఇంటర్వ్యూ కావాలి. 100% నేనిస్తా. కానీ నాకేంటి? నాకు కూడా ఉంది టాండెమ్ గ్రోత్ అంటే నేనొస్తా. అప్పుడు యూ విల్ బి హ్యాపీ. ఐ విల్ ఆల్సో బి హ్యాపీ యాహ్! అన్నట్టు. యాహ్! సో దట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఐ రియల్లీ వాల్యూ. సో ఎవరైతే నా దగ్గరికొస్తారో కుదరదు ఆ రోజు కప్పాలో ఇవి విన్ నంబర్స్ ఇవి కూడా నేను చెప్పేసుంటా. లేదు బ్రదర్ అవ్వదు. బాలేదు కదా! అని చెప్పేసుంటా. బాలేదు కన్నా నేను చూడలేకపోతున్నాను. అదే. మీరు చూసిన గ్రేట్‌నెస్ అబౌట్ దిస్ అని. అంతే ఇట్స్ జస్ట్ హౌ మనం మాస్క్ ఏసుకుంటే తెలిసిపోతది ఈరోజు అందరికి జనాలు ఎదవలు కాదు. హ్మ్. అలా కనిపిస్తారేమో కొంతమంది కానీ కాదు. దే వెరీ స్మార్ట్. దే నో హూస్ ప్రిటెండింగ్, హూస్ నాట్ ప్రిటెండింగ్. అన్‌లెస్ అండ్ అంటిల్ ఒక ఆహ్, మనమే ఒక మాయలో బతుకుతుంటే తెలీదు గానీ సినిమా, సినిమా, సినిమా లేకపోతే దట్ ఫెనాటిక్ మనకి చాలా క్రేజీ అభిమానులుంటారు కదా! కొంతమందికి. ఆళ్ళకుంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే ఏం చేసినా కరెక్టే అనుకుంటారు కదా! అలా ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ,
నార్మల్ వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్‌కి నువ్వు ఫేక్ చేస్తున్నావా? నువ్వు జెన్యూన్‌గా ఉన్నావా? అని అర్థమైపోతుంటది. హ్మ్. అండ్ నేను ఇన్ని పర్సనాలిటీలు గుర్తుపెట్టుకోలేను. నాకసలే అంత మెమరీ లేదు. నేను ఒకటే ఉంటా ప్రాపర్‌గా. నువ్వు టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. రైట్. రైట్. ఓకే. కూల్. సో, అంటే మొన్న రీసెంట్‌గా ఉన్న శ్రీ చిదంబరం గారు ఈవెంట్‌కొచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ ఎక్కడ? శ్రీ చిదంబరం గారు ఆ! ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొచ్చినప్పుడు ఈ ఫస్ట్ అనేది చాలా స్పెషల్ అది. ఎందుకంటే నేను ఆ ఫస్ట్ దానికి ఫీల్ అయినట్టుగా నెక్స్ట్ దానికి ఆబ్వియస్‌గా ఫీలింగ్ ఉండదు అని చెప్పేసి అన్నారు. సో, దట్ వాస్ సో క్యూట్ అనిపించింది. ఎందుకంటే నిజంగానే కదా! ఫస్ట్ జాబ్ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వచ్చు, లేదంటే వాటెవర్ ఫస్ట్ మీట్ అవ్వచ్చు. ఇట్ ఈస్ సో స్పెషల్ యాహ్! అనేది. సో, సో ఆ స్పెషల్ అనేది ఇందాక మీరన్నట్టు డిటాచ్‌మెంట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. బట్ ఆ స్పెషల్ అనేది మారుతూ వస్తుంది గదా! ఫస్ట్ స్పెషల్ అనేది మనం ఫస్ట్ టైమ్ ఒకటి గుర్తుపెట్టుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. దాని గురించి ఎన్ని సార్లు తలుచుకున్న అదే స్పెషాలిటీ ఉంటుందా? దానికి అదే ఈక్వల్ హ్మ్. ఇంపాక్ట్ ఉంటుందా? హ్మ్. అవునా? అంటే నౌ దట్ ఐయామ్ థింకింగ్ ఆఫ్ ఇట్ నాట్ జస్ట్ ఇది కాదు. ముద్దుపప్పు ఆవకాయ గురించి ఆలోచించినా దిస్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. ఓకే. 'మ్యాడ్ హౌస్' గురించి ఆలోచించినా అదే అంటే ఇట్స్ లైక్ చేంబర్స్ ఇన్ మై హెడ్. ఒక్కొక్క రూమ్ తలుపు ఓపెన్ చేస్తే ఫ్రెష్‌గా హలో ఓకే. గైస్ ఇట్ విల్ బి లైక్ దట్. 'ఎఫ్2లో' అనిల్ రావిపూడి గారు అబ్బాయిల మైండ్ గురించి అని ఆ! చెప్తారు కదా! అలా ఉంటుంది నాకు లోపల. ఇటు నుంచి, ఇటు నుంచి, ఇటు నుంచి కాదు. బాక్సెస్‌లో ఉంటుంది. క్లారిటీగా. యాహ్! ఓకే. అట్ ద సేమ్ టైమ్ అదే ఈవెంట్‌లో లైక్ వన్ ఆఫ్ యువర్ ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఇట్లా స్మైల్. గమ్మీ స్మైల్ అనేది చెప్పారు గదా! సో, అంటే అన్ జస్ట్ ఇన్ జనరల్ యాహ్! వర్ యూ యాక్చువల్లీ మాక్డ్? అంత మాక్ I చేసేంత used సీన్ to have ఉండిందా? braces, హ్మ్. so they used to call me brace face. ఓకే. And I was like, I'm trying to fix my face or my teeth. టీత్. ఆ! చిన్నప్పుడు అందరికీ ఉంటుంది కదా! కొంచెం ఆ! క్రాస్ ఇవి. సో, I was trying to fix my so they used to సేమ్ 'జులై' సినిమాలో అన్నట్టు పళ్ళకి కంచెలేసింది. ఇది అది. I'm like, bro, why do you gotta be so I'm not rude. As a హ్మ్. person, I'm not rude. I'm playful. ఆహ్, నేను ఏది ఒకళ్ళ ఫిజిక్ గురించి గాని, ద వే దట్ దే లుక్, ద వే దట్ వాట్ దే ఆర్ డూయింగ్ గురించి నేను కామెంట్ చేసే మనిషిని కాదు. నాకేం రాదు ఒక మనిషిని తక్కువ చేస్తే. ఇన్‌ఫాక్ట్ ఇట్ మేక్స్ మీ ఎ బ్యాడ్ పర్సన్. హ్మ్. ట్రూ. సో, ఐ డోంట్ అసలు నాకు ఇన్నేట్‌గా రాదది. ఒకళ్ళ మీద ఇది జేయాలి. జోకులు వేరు తెలిసిపోతాయి జనాలకి. ఆ! నువ్వు ఫ్రెండ్లీగా చేస్తున్నావా? లేకపోతే నువ్వెంత స్మార్టో చెప్పడానికి నువ్వు పంచేస్తున్నావా తెలిసిపోద్ది జనాలకి. సో, ఐ డోంట్ డూ దట్ యాస్ ఎ పర్సన్. సో, వెన్ పీపుల్ వర్ డూయింగ్ దట్ నాకర్థమయ్యేది గాదు. సో, ఐ యూజ్డ్ టు ఫీల్ లిటిల్ ఇన్‌సెక్యూర్ ఎందుకు అలా అని జెప్పి. ఓకే. దేర్ వాస్ ఎ టైమ్ వేర్ ఐ వెంట్ టు మై డెంటిస్ట్ ఆఫీస్. అక్కడ ఐ వాస్ టాకింగ్ టు మై డెంటిస్ట్. పక్కన ఇంకో జూనియర్ డాక్టరో ఎవరో ఉన్నారు. తను మాస్క్ పెట్టుకొనుంది. సో, నా డాక్టర్ చెప్తున్నారు. "ఓహ్! తిను నువ్వు తెలుసు కదా!" అంటే, "యాహ్! యాహ్! మ్యామ్ ఐ నో. ఐ యూజ్డ్ టు ఫీల్ వెరీ ఇన్‌సెక్యూర్ అబౌట్ మై స్మైల్. బట్ నేను తనని చూసినప్పటి నుంచి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. షీ ఈస్ ఓన్లీ లైక్ దట్. వై కాంట్ ఐ?" సో, షీ రిమూవ్డ్ హర్ మాస్క్. షీ హాస్ ఎ ఫుల్ గమ్మీ స్మైల్. So then I was like, these are the people that actually saw me and thought, she looks nice. తనే అంత కాన్ఫిడెంట్‌గా ఉంది. వి ఆల్సో వాంట్ టు బి తను అంటే ఐయామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కదా! హ్మ్. షీ ఈస్ ఓన్లీ వెరీ కాన్ఫిడెంట్. వై కాంట్ ఐ? కొన్ని సార్లు మనలో ఉన్న గుడ్ మనకన్నా పక్కనోళ్ళకి కనిపిస్తది కదా! సో దట్ వాస్ ఎ మోమెంట్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకెవడికిరా నేను భయపడుతున్నాను. ఎందుకురా? వై షుడ్ ఐ ఫీల్ లైక్ థట్? సో, దట్ వాస్ వన్ సచ్ ఇన్స్టెన్స్ వేర్ చిన్నప్పుడు ఐ యూజ్డ్ టు హావ్ ఎన్ ఇన్‌సెక్యూర్ నాట్ ఈవెన్ చిన్నప్పుడు. ఆహ్, అంతే కొంచెం అడాలసెంట్ హ్మ్. యంగ్ అడల్ట్ స్పేస్‌లో అక్కడుండింది. ఓకే. బట్ నాట్ ఎనీ యాహ్! నౌ యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్ ఆల్. ట్రూ. ట్రూ. బట్ అంటే చిన్నప్పుడు గూడా యూ హాడ్ థిస్ మెగా కాంపౌండ్ షెల్ గదా! సో, అప్పుడు అంత సీన్ ఉండిందా ఎవరికన్నా? అసలంత మిమ్మల్ని ఏడిపించేంత సీన్ ఉండిందా? ఆ! అదే నా స్కూలింగ్ ధీరజ్. అది యూ కెన్ బి సూపర్ స్టార్ సన్, డాటర్, యూ కెన్ బి మినిస్టర్ సన్. అసల మై స్కూల్ వాస్ ప్రాపర్ ఇట్లా యూనిఫార్మ్ ఎందుకేస్తారు మన స్కూల్‌లో? అందరూ ఎవ్రీవన్ షుడ్ యూనిఫార్మ్‌గా బి ఈక్వల్. కనపడ్డానికి. మై స్కూల్ వాస్ ఎగ్జాక్ట్‌లీ లైక్ దట్. ఓకే. ఎక్సెప్ట్ ద బస్ డ్రైవర్, ఆయాస్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరు నన్ను డిఫరెంట్‌గా చూసేవాళ్ళు గాదు. హుహుహు. టీచర్ నన్ను తిట్టాలంటే ఫుల్ తిట్లు. ఇఫ్ ఐ హావ్ టు బి ఎ టీచర్స్ పెట్, ఐ యామ్ ఎ ప్రాపర్ టీచర్స్ పెట్. నాట్ హ్మ్. బికాస్ ఆఫ్ హూ మై అంకుల్స్ వర్. బికాస్ ఆఫ్ మీ. ఓకే. బికాస్ ఆఫ్ ఆహ్, యువర్ బిహేవియర్ ఆర్ బిహేవియర్ ఆర్ స్టడీస్. వాటెవర్. ఆ! హ్మ్. సో, స్కూల్‌లో నాకు యాక్చువల్లీ మై స్కూలింగ్ వాస్ ఎ వెరీ బిగ్ ఎక్కడ స్కూలు? ఫ్యూచర్ కిడ్. ఓకే. ఇప్పుడు చాలా ఆహ్, చాలా బ్రాంచెస్ బ్రాంచెస్ ఉన్నాయి. ఉన్నాయి. అవును.
నేను ఐ వాస్ ద ఫస్ట్ బ్యాచ్ టు పాస్ అవుట్ ఆఫ్ ఫ్యూచర్ కిడ్స్. సో మాకు ఓకే. సీనియర్స్ కూడా లేరు. మేము ఫిఫ్త్‌లో ఉంటే మేమే సీనియర్స్. మేము సిక్స్త్‌లో ఉన్నా మేమే సీనియర్స్. ఓకే. సో స్కూలింగ్ మొత్తం ఒకటే సింగిల్ స్కూలా మీది? యాహ్! ఫస్ట్ ఐ థింక్ ఎల్‌కేజీ, యూకేజీ ఐ స్టడీడ్ ఇన్ సెకండ్ క్లాస్ వరకు స్టడీడ్ ఇన్ భారతీయ విద్యా భవన్ ఓకే. అన్నతో పాటు. తర్వాత ఇంకా ఓకే. ఫ్యూచర్ కిడ్స్‌లో డిగ్రీ వరకు ఉండుంటే డిగ్రీ వరకు అక్కడే చదివేదాన్ని. నేను ఇప్పటికి మా టీచర్‌ని నెలకోసారి కలుస్తా. లైక్ ఇట్స్ ఓకే. ఐ నెవర్ డిటాచ్. ఖచ్చితంగా అటాచ్‌మెంట్ ఉండాలది. యాహ్! వాటిల విషయాల్లో ఉండాలి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ డెఫినెట్లీ. బాండింగ్ అది. యాహ్! యాహ్! షీస్ షీస్ లైక్ షీ లైక్ మై మామ్. ఓకే. యాహ్! మా నాన్న గూడా ఎవరైనా నా గురించి మంచిగా మాట్లాడితే సగం క్రెడిట్ శైలజ ఆంటీకిస్తారు. శైలజ ఆంటీ ఈస్ అవర్ ప్రిన్సిపల్ సార్. ఓకే. ఓకే. సో, మేము ఆంటీ అనే పిలుస్తాం స్కూల్‌లో ఇప్పటికి. సో, మై డాడ్ సెడ్ సగం క్రెడిట్ శైలజ గారికివ్వాలి. ఓకే. అయితే మీ స్కూల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మీ ఫోటో ఉంటదేమో ఈ లెక్కన. ఆ! మా బ్యాచ్‌లో ఉత్తి 21 మెంబర్సే. ఫస్ట్ బ్యాచ్ అని చెప్పాను గదా! అదే. మరి 21 గురించి ఇట్లా కథలు కథలుగా చెప్పుకుంటా. మా ఫస్ట్ బ్యాచ్‌లోనే మేమే నన్ ఆఫ్ ద 21 పీపుల్ ఆర్ డూయింగ్ ఆహ్, ఈ జాబ్స్ లైక్ స్టాండర్డ్ జాబ్స్. స్టాండర్డ్స్ జాబ్ ఎవరు చేయట్లా. ఓకే. 20 ఓకే. మందిలో. ఓహ్! సమ్మన్ ఈస్ లైక్ ఎన్ ఈవెంట్ సో, ఈ మేనేజర్. 21 పీపుల్ స్టిల్ ఇన్ కాంటాక్టా? గ్రూప్ ఆ! లాగా మెయింటైన్ చేస్తారా? మేబీ అరౌండ్ నేనే నా స్కూల్ ఫ్రెండ్స్‌నైతే ఒక 10 మెంబర్స్ ఐ స్టిల్ మీట్ ఓకే. ఇన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఆన్ ఎ ఆహా! రెగ్యులర్ బేసిస్. యాహ్! ఓకే. సో, అంటే ఇంకా దే ఆర్ లైక్ ఈక్వల్ టు సిబ్లింగ్స్ కదా! మరి యాహ్! థర్డ్ క్లాస్ నుంచి తెలుసు అంటే వాళ్ళకి ఇంట్లో నేను వాళ్ళకన్నా వాళ్ళతోనే కదా ఎక్కువ టైమ్ స్పెండ్ ఎగ్జాక్ట్‌లీ చేసేది. వాళ్ళకి కొనిటెలా అయితే ఏంటి, ఏదైతే ఏంటి దే డోంట్ కేర్. దే డోంట్ ఓకే. కేర్ అని కాదు. రెస్పెక్ట్ విల్ డెఫినైట్లీ బి దేర్. బట్ దానివల్ల స్పెషల్‌గా చూడరు. హ్మ్. హ్మ్. ట్రూ. ట్రూ. సో, చిన్నప్పుడు నన్ను ఏడిపించిన వాళ్ళు నా క్లాస్‌మేట్స్ ఏడిపియలేదు. సీనియర్స్ ఈ నార్త్ ఇండియన్ వాళ్ళుంటారు కదా! వాళ్ళకి తెలీదు మనం. అప్పుడైతే అస్సలు తెలీదు. భయముండేది గాదు. నాకు హిందీ వచ్చేది గాదు. మొత్తానికి మోసం వచ్చేది. సర్లే అని నసుక్కుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఓకే. బట్ మీ చైల్డ్‌హుడ్ అనేది ఈజీగానే సింపుల్‌గానే ఉండిందా? బికాస్ ఆఫ్ ఈ సినిమా ప్రభావం గాని, లేదంటే ఇదంతా అంటే ఈ సినిమా తాలూకా వెయిటేజ్ అనేది ఎప్పుడు పడలేదా మీ మీద? స్టార్డమ్‌లు ఇవన్నీ గూడా నథింగ్ ఏ అట్లా. ఇప్పుడు చాలా దారుణం. యాహ్! ఇట్ ఇదంతా ఈస్. కిడ్స్‌కి చైల్డ్‌హుడ్డే లేదిప్పుడు. దే విల్ హావ్ టు బి పర్ఫెక్ట్ ఫ్రమ్ దే కమ్ ఔట్ ఆఫ్ దేర్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ మామ్స్ వూమ్. లేదు లేదు. 'అల్లు అర్జున్' ఒక్కడే దానికి ఎగ్జంప్షన్. ఆ! 'అల్లు అర్జున్' ఒక్కడినే యాక్సెప్ట్ చేసారు అలాగా ఎగ్జంప్షన్. యాస్ ఎ చైల్డ్. యాహ్! రెస్ట్ ఎవ్రీవన్ ఆర్ బేరింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడు 'సితార' చూసినా హ్మ్. లేదంటే ఎందుకు 'క్లింకార' మొన్న జస్ట్ ఒక హాస్పిటల్‌లో ఒక చిన్న పిక్చర్ దానికోసం అని చెప్పేసి ఏకంగా జనాలు మీద పడిపోవడం ఇదంతా గూడా దే ఆర్ యాక్చువల్లీ నాట్ హావింగ్ ఎ సేఫ్ చైల్డ్‌హుడ్ యాహ్! అనిపిస్తది ఇట్స్ ఎందుకో. నాట్ అదే మాకలా లేకుండే. సో హ్మ్. గ్రేట్‌ఫుల్ దట్ ఇట్స్ నాట్. బట్ ఇప్పుడు గూడా యూ నీడ్ టు లెట్ కిడ్స్ బి కిడ్స్. హ్మ్. చాలా మంది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో పిల్లలు పుట్టిన తర్వాత సెలబ్రిటీస్‌కి వాళ్ళు ఎందుకు పెడతలేరు ఫోటోస్? యూ ఆర్ కమెంటింగ్ ఆన్ బేబీస్. యాహ్! ఓహ్! దే లుక్ లైక్ థిస్, దే లుక్ లైక్ దట్. వాట్ డస్ దట్ సే అబౌట్ యూ? సో దట్స్ వై దే ఆర్ ప్రొటెక్టింగ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే భూమి మీదకొచ్చిన డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. ఎందుకంటే యూ ఆర్ ఆల్ బిహేవింగ్ లైక్ ప్రెడేటర్స్. దట్స్ వై దే ఆర్ హావింగ్ టు డూ దట్. ఆ టైం ఫోన్‌లెక్కడ కెమెరాలున్న ఫోన్‌లెక్కడున్నాయి? లేదు లేదు. అది నిజమే వి అనిపిస్తది. వర్ ఎందుకంటే మోర్ వి హాడ్ హ్మ్. మోర్ స్కోప్ టు బి సిల్లీ కిడ్స్. బీ ఫ్రీ. యాహ్! ఎందుకంటే ఇప్పుడు చాలా సోషల్ మీడియా పోటీలు గూడా ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు 'కిరా' నా మార్క్స్ షీట్ ఇంత, 'గౌతమ్' మార్క్ షీట్ ఇంత కంపేర్ చేస్తుంటారు దానికి. సిల్లీ పీపుల్. అలాంటప్పుడు అనిపిస్తది. అరే లేదు దే ఆర్ యాక్చువల్లీ నాట్ ఎంజాయింగ్ దేర్ చైల్డ్‌హుడ్ గదా! యాహ్! ఎక్కడికెళ్ళినా గూడా యాహ్! దే షుడ్ బి వరీడ్ అబౌట్ ప్రెజెన్స్ గాని ఇవంతా గూడా అందుకే అనిపిస్తది. వేరు వేరు బయట కంట్రీస్‌లో లేకపోతే బయట సిటీస్‌లో చదివిస్తారు. అంతే. అక్కడ గూడా స్కోప్ లేదు. ఇప్పుడు అక్కడ గూడా ఇక్కడ ఏదో ఒక వీడియో ఇవన్నీ బయటకొచ్చేస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఐ థింక్ దట్స్ ద డౌన్ సైడ్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా. హ్యూజ్ ఫేమ్ దట్ వి హ్మ్. గెట్. ఓకే. బట్ మీ కాన్ఫిడెన్స్ గురించి చెప్పండి హరికి. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ విత్ ద మీడియా. హ్మ్. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేశారు. రైట్ ఫ్రమ్ అదే ఆ మెగా ఫ్యాన్స్ ఇష్యూస్ దగ్గర నుంచి రిలీజ్ దాకా సినిమాలో ఉన్న సన్నివేశాలు, సందర్భాలు, పోస్టర్‌ల గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, అన్ని ప్రశ్నలకి చాలా ప్రస్ఫుటంగా, స్పష్టంగా లేదు ఇది నేను అనుకున్నాను. ఇది ఇలా వచ్చింది. ఇది దీని తాలూకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేను ఇంతవరకు రెడీగా ఉన్నాను అని చెప్పేసి.
సో, నేను యాక్చువల్లీ మెస్మరైజ్డ్ అనమాట. అరే! అంటే నేను అనుకున్న ఒక పెర్సెప్షన్ ఎలా ఉండేదంటే, ఓకే. స్టార్ కిడ్స్ ఒక కైండ్ ఆఫ్ ఒక జోన్‌లో ఉంటారు. దే మైట్ నాట్ అండర్‌స్టాండ్ ద కంప్లీట్ రియాలిటీ. సో, వాళ్ళకొక మైండ్ సెట్ ఉంటుంది. దాన్ని బట్టి ఉంటారని. బట్ ఆ ప్రెస్ మీట్‌లో ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ద క్వెషన్ వాస్ అబౌట్ ద కిస్సింగ్ సీక్వెన్సెస్ యాస్ వెల్. సో, దానికి గూడా యూ ఆన్సర్డ్ సో గ్రేస్‌ఫుల్లీ. లేదంటే వై షుడ్ ఐ బి వరీడ్ అబౌట్ కైండ్ ఆఫ్ ఒక రెస్పాండ్ అయ్యారనమాట. నేను నిజంగా ఐ వాస్ కంప్లీట్‌లీ షాక్డ్. అసలు ఇంత క్లారిటీగా, ఇంత స్పష్టంగా మాట్లాడుతుందేంటి ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకున్న ఇది. సో, వెర్ డు యూ గెయిన్ దిస్ కాన్ఫిడెన్స్? యాక్చువల్‌గా ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు మాట్లాడేసాను అంతే. నౌ ఐ యామ్ మోర్ కాన్ఫిడెంట్ బికాజ్ ఓకే. I'm much older. I've learned to slow down and properly reflect on things, see things as they are కదా. సో ఇప్పుడు యాక్చువల్‌గా there's more confidence. అప్పుడు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఓకే. లోపల వణుకుతున్నా కూడా బయటకి మాత్రం చూపించు. యాహ్! యాహ్! ఇప్పుడు రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా అన్నమాట. రేస్ గుర్రాల శృతి హాసన్ లాగా. యాహ్! ఆహ్, భయాన్ని పసిగట్టారంటారు కదా! అలా చేయకూడదు ఎప్పుడు. లోపల ఏదన్నా అయిపోని చచ్చిపోని నువ్వు లోపల బయట మాత్రం యెస్ వాట్. Like I was saying, it's a world of perception కదా. So just be like uh, how confident you are. ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు నో ఫస్ట్ నేనేంటి ఫస్ట్. అందరూ నాకు కొంతమంది నాకెంత ఐ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్‌లో అలా కూర్చున్నప్పుడు సమ్ యాక్టర్స్ కూర్చోవడమే ఏంటి నేనిస్తా మీకు అన్నట్టు. అంటే దే ఆల్రెడీ థింక్ ద ప్రెస్ ఆర్ గోయింగ్ టు రోస్ట్ దెమ్. వై డు యూ వాంట్ టు ఒక ద టచ్ మీ నాట్ బిహేవియర్ ఎందుకు అని. You know, you did not do anything wrong. Their job is what they think their job is to ask you questions, probably trigger you because of for headlines or whatever it is. నీకు అది క్లారిటీ ఉంది కదా వాళ్ళు అలా చేస్తారని. What else are you expecting from them? Why are you expecting them to be like, yes sir, tell me sir, you're very. Why are you doing that? Realగా if you are a celebrity or an artist who is of that range where they cannot act funny with, they will do that. But again, I said respect can't be demanded. You should earn that respect. You go to a place where they'll be like, we should not ask him or her these questions అన్న పొజిషన్‌కి మనం వెళ్ళాలి. సో నేను కూర్చున్నప్పుడు ఐ డోంట్ గెట్ ట్రిగర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ గెట్ ట్రిగర్డ్ అండ్ ఐ టేక్ మై టైమ్. నో వన్ ఎప్పుడు టైమర్ పెట్టట్లేదు. మీరు గంటలో వెళ్ళిపోవాలి అంటే నేను ఒక క్వెషన్ ఆన్సర్ చేయగలిగితే ఒక క్వెషన్ ఆన్సర్ చేస్తాను సార్, మీరు గంటలో వెళ్ళిపోండి. బట్ నన్ను కంగారు పెట్టకండి. ఓకే. బికాజ్ మీరు క్వెషన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేను మాత్రం ఆన్సర్స్ ఆన్ ద స్పాట్ ఇవ్వాలా? నేను ప్రిపేర్ అవ్వాలి కదా. అంటే రైట్ ఆర్ రాంగ్ అని కాదు. నా థాట్స్ నేను గ్యాదర్ చేసుకోవాలి కదా. సో దానికి నాకు కంగారు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ చెప్పేటప్పుడు. ఇంకోటి క్లారిటీ. ఇదే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో నేను తప్పు చేస్తే తప్పు చేశాను ఒప్పుకుంటా. తప్పు చేయలేదంటే నేను తప్పు చేయలేదని చెప్తా. తప్పు చేశాను ఒప్పుకోవడం నాకేం సిగ్గు లేదు. బికాజ్ ఇట్ డజంట్ మేక్ మీ ఎ లెసర్ పర్సన్. బికాజ్ ఐ యామ్ వెరీ హ్యూమన్. బట్ వర్ యూ మీడియా ట్రైన్డ్? యాస్ వెల్? నో. అనడం. మీడియా ట్రైన్డా? అంటే ఓకే. ఇలాంటి క్వెషన్ వస్తే ఇలా ఆన్సర్ చెప్పాలి. సో దట్ ఓకే. దీనికి తాలూకా రిపర్కషన్స్ అసల. ఓకే. ఎందుకంటే How do they media train like that? there are agencies who train Nothing. people. During ఒక month nothing was there. లేదు యాక్చువల్లీ వి థాట్ లైక్ దట్. Only. ఏంటి ఇంత క్లారిటీగా ఆన్సర్ లేదు. చెప్తుంటే ఏంటి అసలు అన్నిటికీ ఆన్సర్ చెప్తా అంటే కొన్నిటికి యు ఆర్ ఇన్ ఎ పొజిషన్, యు ఆర్ ఇన్ ఎ జోన్ I దట్ యు could కెన్ say అవాయిడ్. mm. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ దిస్ అని అంటే నో వన్ కెన్ యాక్చువల్లీ రైజ్ ఎ క్వశ్చన్ ఆఫ్టర్ దట్ కదా. సో లేదండి నేను దీనికి ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటాను అంటే అయిపోయింది, కట్ అయిపోయింది అక్కడ. In that press meet someone tried to gaslight me also. You remember? Yeah. ఇంకేదో అయింది వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళని అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్తాను వాళ్ళు ఎందుకు చెప్పారు అన్నందుకు నిజమే కదా. సో they'll do everything. That is technically why they are there. Then how can you ask them మీరు అట్లా ఎట్లుంటారో వచ్చిందే దానికి. Yeah. అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి గెయిన్ అయిందా అని అనుకున్నా. సో చెప్పారు కాబట్టి got the clarity now. I was not media trained, guys. It's Okay. just me. Sure. సో నిహారిక అంటే దో యూఆర్ నాట్ మీడియా ట్రైన్, దో యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ అవుట్కమ్. అంటే ఇప్పుడు నేను ఇలా అంటే నెక్స్ట్ దీనికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ ఇప్పుడు లేదు మీకు. కానీ
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లైక్ మీ పాసిబిలిటీ అనేది లేకుండా, అంటే మీ ప్రమేయం అనేది లేకుండా చాలా సార్లు, చాలా సందర్భాల్లో మీ పేరు త్రూ యాహ్! యాహ్! మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వడమో, లేదంటే మీ డైరెక్ట్‌గా ఏదో ఒక చోట అది జరుగుతూ ఉండేది. సో, వాటి తాలూకా రిపర్కషన్స్‌ని, లేదంటే వాటి తాలూకా ఒక డ్యామేజెస్‌ని మీరు ఎంతవరకు మేనేజ్ చేయగలిగేవారు? అండ్ ఎంతవరకు బాధ్యత తీసుకునేవారు? నేను ఫుల్ బాధ్యత తీసుకుంటాను హ్మ్. నేనేదైనా చేసుంటే. హ్మ్. ఆహ్, బట్ నేనేం చెయ్యని దానికి నా పేరొచ్చి అది మా ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకుంటుంది అంటే అది ఆ సిట్యుయేషన్ ఎప్పుడు రాలేదు. హ్మ్. చెయ్యని దానికి ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నోళ్ళందరూ అలాంటివి దాటుకునే వచ్చారు కదా! ట్రూ. వాళ్ళకి కూడా అది ఫైర్ లేకుండా స్మోక్ వచ్చే ఏకైక ఇండస్ట్రీ. అంటారు కదా! వితౌట్ ఫైర్ దే వోంట్ బి స్మోక్ అని. అదేనా సేయింగ్? అంతే. ఆ! కానీ ఏ ఫైరు లేకుండా ఫుల్ పొగ నిండిపోయేది మనదే. ఊరికే ఆళ్ళు ఈళ్ళకి పెళ్లవ్వలేదా? ఈళ్ళకి అవ్వలేదా? కలిపేయి. సరే ఏంటి సార్ కలిపేది? సో, అలాంటివి సీరియస్‌గా తీసుకునే ఫ్యామిలీ కాదు. ఎందుకంటే వాళ్ళు పండిపోయింది ఆళ్ళన్నీ చూసొచ్చారు. దే డోంట్. బట్ నేను నిజంగా చెప్పింది ఏదైనా బ్యాక్ ఫైర్ అయ్యి అలా ఎళ్లి ఉంటే ఐ వుడ్ టేక్ ఫుల్ హ్మ్. రెస్పాన్సిబిలిటీ అండ్ అలాంటి సిట్యుయేషన్ రాలేదు కానీ ఐ వుడ్ కమ్ అండ్ క్లారిఫై ఆల్సో సేయింగ్ ఓకే. దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్. బట్ వాస్ దేర్ ఎనీ ఇన్‌స్టాన్స్ దట్ యూ హాడ్ టు సే సారీ టు యువర్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఈ ఇన్నాళ్ళ దాంట్లో? నో. నో. ఈవెన్ నో. నాట్ వెన్ ఐ సెడ్ సంథింగ్ బై హ్మ్. మిస్టేక్. నో, నాట్ ఓన్లీ అబౌట్ For సేయింగ్ what? సంథింగ్. For doing certain things. No, I never said sorry because my family is very. There are some things that could have happened to anyone, and sometimes it is wrong place, wrong time, uh, and nothing that we did, but some things just to blow out of proportion because it's me, and you will know that it is fully targeted. ఎందుకంటే ప్రాపర్‌గా మాట్లాడేటోళ్ళు నీకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? నువ్వు నా దగ్గర రా నేను మాట్లాడతా నేను చెప్తున్నాను కదా! దినేష్ ఐయామ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఐ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. యూ ఆస్క్ మీ ఎ క్వెషన్ ఐ విల్ గివ్ యూ ఆన్సర్. అలా డైరెక్ట్‌గా నా దగ్గరకొచ్చి ఇదంట కదా! అంటా కాదు. నీకు తెలుసా? నీకు తెలిస్తే నేను ఆన్సర్ చేస్తాను. నువ్వు అంటాలన్నావు అంటే నీ అంటాలతో నాకు సంబంధం లేదు. నువ్వు వెళ్లి ఇంకోడితోటి అంటా అని చెప్పుకో నువ్వు. When there is no truth to what you are saying, హ్మ్. then I'm not responsible to give you an answer. But if there is a truth, I will 100% answer. హ్మ్. ట్రూ. ట్రూ. ఎందుకంటే మీ మీద చాలా రూమర్స్ అవి వస్తాయి. స్పెసిఫిక్‌గా మ్యారేజ్ చాలా రూమర్స్ బికాస్ ఆఫ్ హాట్ ఇట్. టాపిక్ నేనసల నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో. అన్నిట్లికంటే బాగా నవ్వుకున్న రూమరు మీది అండ్ విజయ్ దేవరకొండది. హ్మ్. ఒక ఆడియోలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చాడు ఆ! విజయ్ ఆ! దేవరకొండ. సూర్యకాంత్. సూర్యకాంతం ఈవెంట్‌కి. ఈవెంట్‌కి రాంగానే ఓకే. విజయ్ దేవరకొండ వెడ్స్ నిహారిక అని చెప్పేసి రకరకాల ని పోస్ట్స్ అయ్యి వచ్చేసినాయి అసల. ముందొచ్చింది. ముందు అది దాంతో ఇంకా ఇదైంది. కాదు అక్కడ ఆయన ముందొచ్చింది క్లారిటీ అండ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ సెడ్ షీ's like my sister సిస్టర్. because my father plays his father in Geeta Govindam. ఆ! So he said that. On the stage also I said that only. He said, "Thanks so much." Thank you so much, I said. Yeah. చూడు అంటే అలాంటి రూమర్స్ చాలా వస్తుంటాయి కదా! సో, ఇంక I అవన్నీ mean, లైట్ it was unnecessary for him to make me his sister because now, apart from my brothers, one more person who I can't act with, but but uh, but that's what the media did, I guess. ఓకే. బట్ You నిహారిక guys are the reasons I don't have movies. You guys are the reasons. Everyone in the industry is my brother. I'm joking. అదర్ దెన్ బీయింగ్ ఎ బ్రదర్ కైండ్ ఆఫ్ అది పక్కన పెట్టేస్తే, లైక్ మీ ఇనీషియల్ స్టేజ్‌లో మీరు సినిమా చేయాలా? వద్దా? అనే డెసిషన్ మీ చేతిలో లేకపోవడం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేసిందన్నమాట? నటించడం నా ముఖ్యంగా. చేతిలో లేకపోవడం అనేది కాదు. నాట్ కంప్లీట్ కంట్రోల్ లేకుండా ఉంటుంది కదా! ఎప్పుడు? మీరసలు సినిమాల్లోకి వస్తున్నారంటే ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్స్ జరిగి హ్మ్. వీళ్ళని ఒప్పించాల్సొచ్చి, అంటే చాలా తెలుసు మీకు. ఇది నా జీవితం. ఇప్పుడు ఇది నేను చేయాలనుకుంటున్నాను. ఐయామ్ నాట్ డూయింగ్ నథింగ్ రాంగ్. యాక్టింగ్ చేయడం అనేది నాకు తప్పేం ఆ కాదు. ఏజ్‌లో ఐ వాస్ 20 అండ్ ఐ టోల్డ్ యూ నాకీ సినిమా, ఫ్యామిలీ బయట తాలూకా ఎక్స్‌పోజర్ అంటే ఫుల్ రియాలిటీ చెక్‌లో ఉన్నాను. సో, పీపుల్ యూజ్డ్ టు సీ మీ యాస్ నిహారిక. హ్మ్. నిహారిక మాస్ కామ్ స్టూడెంట్, నిహారిక థిస్ పర్సన్స్ ఫ్రెండ్, నిహారిక లైక్ దట్. దట్స్ ఇట్. బట్ ఎప్పుడైతే ఐ బికేమ్ ద బేరర్ ఆఫ్ దర్ పరువు అండ్ బాధ్యత. ఐయామ్ లైక్ ఏ సడెన్‌గా ఇదెక్కడొచ్చింది? I said, "Why? What happened?" He said, "Oh, then that's when reality is like, okay, they are
fans who who respect my family, respect my uncles. They see me ఒక సర్టన్ వేలో వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఇచ్చే లవ్ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు నా మీద పెట్టిన ఇవి కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఒక కొంచెం వరకు. సో ఐ వాజ్ ఆన్సరబుల్ టు దెమ్, బట్ ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ అప్పుడు పడుంటానేమో కొంచెం బాధ. బట్ నౌ ఐ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్లాన్, ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ ప్లాన్. వాట్ ఈస్ మెంట్ ఫర్ మీ, అది నేను 100 సార్లు నో అన్నా కూడా నా దగ్గరికి వస్తది. వాట్ ఇఫ్ ఇట్స్ మెంట్ ఫర్ మీ. అండ్ సంథింగ్ దట్ ఐ వాంట్ వెరీ బ్యాడ్లీ, నాకిది కావాలి, నాకు తప్ప ఇంకెవరికి కాదు. నాకిది కావాలి నేను ఫిక్స్ అయితే ఎట్లాగైనా నా దగ్గరికి వస్తది అది. ఐ జస్ట్ హ్యావ్ టు విజువలైజ్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ విల్ కమ్ ఇన్ మై రియాలిటీ అనే కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు ఉంది కాబట్టి I thank everything that did not work in my life and what worked in my life, because I'm like అవి అవ్వడం వల్ల లేకపోతే అవి అవ్వకపోవడం వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నా. సో మొత్తం క్రెడిట్ అయ్యినవైనా అవ్వకపోయిందైనా అన్ని వాళ్ళకి. నేను సూత్రధారిని ఓకే. మాత్రమే. సూత్రధారి అంటారా? కాదు, సూత్రధారి అంటే హూస్ పాత్రధారి మాత్రమే. పాత్రధారి మాత్రం. ఓకే. ఇది ఒక వే ఆఫ్ లుకింగ్ ఇంటూ ఇట్ పాజిటివ్‌లీ. యా ఓకే. పాజిటివ్ గా చూడకపోతే కష్టం లైఫ్. ట్రూ. You cannot look at everything like from a victim perspective. It doesn't work. It doesn't serve you. ఎగ్జాక్ట్‌లీ. తిరిగి చూసుకునేసరికి 15 years అయిపోయా అనిపిస్తది. యాహ్! సో మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పండి. బాగా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందాక ఏమన్నారు? ఆ! పిట్ట కథ లేదా అన్నారు. లేదు. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పండి అన్నా. ఆఫ్ వాట్? ఆఫ్ వాట్? ఓహ్! పిట్ట ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ షార్ట్ ఫిల్మ్ అవ్వాల్సింది ఒక పాటతోటి దేవుడి దయ వల్ల ఆగిపోయింది. అది విశ్వకి నాకు ఇద్దరికీ జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే ఆ! పాటతోటి ఆపేశారు అది. యాహ్! ఓకే. వెరీ సిల్లీ దోస్ థింగ్స్ ఆర్. ఐ కీప్ సీయింగ్. మన జనరేషన్ అప్పుడు నేను చెప్పాను చూడు. మనకి మీడియా అంత లేదు. మనం ఏదైతే అది ఫ్రీగా చేసుకున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మీడియా ఉండుంటే నేను అలాంటి షార్ట్ ఫిల్మ్‌లు చేసేదాన్ని కాదు కదా! అని కొన్నున్నాయి. అవి చేసేదాన్ని కాదు. ఓకే. బట్ ఆల్ ఆఫ్ దట్ వాస్ ఐ ఎంజాయ్డ్. నేను ఆ సాంగ్ చేస్తున్నప్పుడైనా ఏదైనా ఆ టైంలో ఆ ఏజ్ అదే నాకొచ్చిన యాక్టింగ్. నాకు అదే చేయమన్నారు, నేను అదే చేశా. కామెడీగా చేయమన్నారు, కామెడీగా చేశా. ఓకే. ఆహ్, బట్ దినేష్‌ని ఎలా కలిసారు? అబ్బా! అసలు ఫుల్ దినేష్. ఎలా అంటే అది ద డైరెక్టర్ ఈస్ ఎ కామన్ ఫ్రెండ్. మై కామన్ ఫ్రెండ్ అండ్ విశ్వక్స్ విశ్వక్. కామన్ ఫ్రెండ్. అలా కలిసాం అంతే. దట్స్ ద ఫస్ట్ టైమ్. ఓకే. అది యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ లాగా చేయాల్సి ఉండింది. బట్ గ్రేస్‌ఫుల్లీ సాంగ్ 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 అయిపోయింది. సాంగ్ తర్వాత ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ నాట్ వర్క్ ఔట్. నేను అడగలేదు. ఓకే. ఎందుకంటే ఇప్పటికి అప్పుడప్పుడు ఆ క్లిప్స్ వెళ్తా ఉంటాయి సోషల్ అన్నీ మీడియాలో. ఓకే. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. మీరు డామినేట్ చేసినట్టు. నా ఆటోగ్రాఫ్ నాట్ సో స్వీట్ మెమరీస్. అదే. అంటే అది వైరల్ అవ్వడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అందులో మీరు డామినేటింగ్‌గా ఉంటారు. విశ్వక్ సిగ్గుపడతా ఉంటాడు. క్రింజ్. క్రింజ్. యాహ్! బట్ నిహార్ గారు లైక్ ఒక్క థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ స్పెసిఫికల్లీ. యాహ్! మీరు ఈ మెగా ఫ్యామిలీలో బీయింగ్ ఇట్స్ బోత్ ఎ బూన్, మోర్ బూన్, యాహ్! కొంచెం ఎక్కడో చిన్నపాటి నెగెటివ్ సైడ్ నే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అనేటప్పటికి ఈ మేల్ డామినేషనే కనిపిస్తది. హ్మ్. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ డామినేటింగ్, బట్ అదే పీపుల్ యూ ఆర్ సీయింగ్ సీ ద మోర్ ఎగ్జాక్ట్‌లీ. మెన్. అది. అంటే ఎంతసేపు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఇలా నాగబాబు గారు, వరుణ్ తేజ్ ఇంత వీళ్ళే కనిపిస్తారు తప్ప, సుష్మిత గారు ఎప్పుడైతే కాస్ట్యూమ్ డిజైనింగ్ స్టార్ట్ చేసి ఓకే. అది కూడా చిరంజీవి గారి అమ్మాయి అంటారు తప్పితే హ్మ్. సుష్మిత గుణదల అనేది చాలా తక్కువ. హ్మ్. హ్మ్. అనేది చాలా తక్కువ. సో అదొకటి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గాని, ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్న కైండ్ ఆఫ్ టాపిక్‌లో ఇదంతా కూడా మెగా ఫ్యామిలీ అంటే మగాళ్ళ ఫ్యామిలీ అన్నట్లుగానే ఉన్న దాంట్లో, సో మీరు ఒక ఫీమేల్‌గా మీకంటూ ఒక ఓన్ మార్క్ సంపాదించుకోవడం గాని, లేదంటే ఓకే. ఐయామ్ నిహారిక కొణిదెల, ఐయామ్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఐయామ్ ఎన్ యాక్టర్ అనే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం గాని ఎంత కష్టం మీకు? ఫ్యామిలీ పరంగా ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్. హ్మ్. బట్ పబ్లిక్ పరంగా ఏంటంటే యాస్ ఎ ప్రొడ్యూసర్ అంటున్నారా? యాస్ ఎ ప్రొడ్యూసర్, యాస్ ఎన్ యాక్టర్ బోత్. యాస్ ఎన్ యాస్ యాక్టర్ ఎన్ ఇండివిడ్యువల్ యాస్ వెల్. యాస్ ఎన్ ఇండివిడ్యువల్ ఫస్ట్ ఐల్ టెల్ 3 డిఫరెంట్‌లీ. యాస్ ఎన్ హ్మ్. యాక్టర్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ ఐ డిడ్, అంటే నా ఫస్ట్ ఫిల్మ్‌కి నేను ఎంతైతే ఒక మోతాదులో యాక్టింగ్ చేశానో, యాస్ ఎ 20 ఇయర్ ఓల్డ్ ఆర్ 21 ఇయర్ ఓల్డ్, దట్ వాస్ మై నాలెడ్జ్ ఆఫ్ యాక్టింగ్ అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్. హ్మ్.
వేరే ఇంకెవరైనా డెబ్యూ హీరోయిన్‌కి కొంచెమైనా లెవరేజ్ ఉండేదేమో, కొంచెం మీడియోకర్‌గా యాక్ట్ చేయడానికి. బట్ హౌ కెన్ దిస్ గర్ల్ యాక్ట్ మీడియోకర్‌లీ వెన్ షీ హెయిల్స్ ఫ్రమ్ అ కొనిడెల ఫ్యామిలీ? ఆల్రెడీ హౌ కెన్ యూ పుట్ మీ అట్ దట్ రేంజ్ అండ్ అదే బెయిన్. సో ఐ వాస్ లైక్ నేను ఎంత చేసినా ఐ వోంట్ బి ఏబుల్ టు సాటిస్ఫై దెమ్ అన్న ఇది ఉండింది నాకు. ఓకే. దాని కోసం ఐ హాడ్ టు బి లైక్ క్యాజువల్ ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే భయమేసేది. నేను ఏదో ఒకటి చూపియాలేమో, ఐ హావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్‌లీ. ఆ ప్రాసెస్‌లో ఐ హార్డ్‌లీ డిడ్ ఫిల్మ్స్. ఆహ్, ఫిల్టర్ చేయడంలో ఎక్కువ ఫిల్టర్ అయిపోయాయి. ఏం మిగలలేదు లాస్ట్‌లో. సో, బట్ దట్ ఈస్ అన్ యాక్టర్. యాస్ అ ప్రొడ్యూసర్, actually as a producer I had a pretty good హ్మ్. start. ఎందుకంటే మా ఫ్యామిలీ తాలూకా గుడ్‌విల్, క్రెడిబిలిటీ ఏదైతే వచ్చిందో, అండ్ ఎస్పెషల్లీ మై డాడ్స్ క్రెడిబిలిటీ, మై డాడ్స్ గుడ్‌విల్ యాస్ ఎ ప్రొడ్యూసర్, అది నాకు చాలా హెల్ప్ అయింది యాస్ ఎ ప్రొడ్యూసర్ టు. ఇట్ కుడ్ బి విత్ మా లైట్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యారవాన్ డ్రైవర్స్ యూనియన్, వాటెవర్ దిస్ దట్ ఎవ్రీవన్, అందరికీ అది ఆల్రెడీ మన హోమ్ ప్రొడక్షన్ అన్నట్టు ఫీల్ అయ్యారు బికాస్ ఆఫ్ అంజనా ప్రొడక్షన్. సో అది నేను ఐ ఫీల్ వెరీ లక్కీ బికాస్ ఐ నో మై డాడ్ కీప్స్ టెల్లింగ్ సేయింగ్, లేదు షీ టుక్ ఫైనాన్స్ ఓన్లీ సినిమా చేసింది, కానీ నేను ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మా నాన్నని ఇష్టపడిన వాళ్ళు నన్ను ఇష్టపడడం యాజ్ అ ప్రొడ్యూసర్ అనేది, నేను ఎంత డబ్బులు ఇచ్చినా రాదు అది. అది ప్రేమతోనే రావాలి కాబట్టి అది నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. సో దట్ ఐ వాస్ వెరీ హ్యాపీ. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్ వాస్ క్వైట్ గుడ్. As an individual, understanding that all this fame, attention, it's only coming పెద్దనాన్న వల్లో, బాబాయ్ వల్లో, లేకపోతే మనం చేసే పని వల్ల వస్తుంది కానీ ఇదంతా నేను కాదు. ఇట్స్ జస్ట్ ద I think in some interview Priyanka Chopra said, she said, my fame and my that's it. My fame is a byproduct of my work. It is not what I am. హ్మ్. సో ఐ రెసొనేట్ విత్ దట్ అ లాట్. మన ఫేమ్‌ని మనం సీరియస్‌గా తీసుకొని వాళ్ళని దేవతలా చూస్తున్నారు, నేను దేవత అన్న గాడ్ కాంప్లెక్స్ వచ్చిందనుకోండి, ఐయామ్ లాస్ట్. ఐ నీడ్ టు అండర్‌స్టాండ్ వాళ్ళు నాకిచ్చే ప్రేమ కొంచెం నా ఫ్యామిలీ వాళ్ళొస్తుంటే, కొంచెం నేను చేసుకున్న ఈ ప్రొడక్షనో, లేకపోతే మూవీసో, నన్ను బయట నేనెలా చూపించుకుంటానో, దట్ కైండ్ ఆఫ్ అంటే బట్ ఐ పుట్ ఔట్. ద కంటెంట్ ఐ పుట్ ఔట్. దానివల్ల వాళ్ళు నాకిచ్చే ప్రేమే గాని, నిజంగా నేను ఇంటికెళ్ళి నేను పడుకున్నప్పుడు అదంతా డజంట్ మ్యాటర్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఇట్. కానీ అది నేను తలకెక్కించుకోకూడదు. ఆ బ్యాగేజ్ మోయట్లేదు. బ్యాగేజ్ మోయకూడదు. 100 నువ్వు మోసావంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ డౌన్. సో, అక్కడ నువ్వు డిటాచ్డ్ ఉండాలి. ఇంక విషయంలో అక్కడ విల్ హావ్ టు బి డిటాచ్డ్. ఓకే. అండ్ దట్ ఈస్ వాట్ హెల్ప్డ్ మీ. Okay, so many people will come, very sweet college girls. They'll say, Akka, Akka, we love you. You're such an inspiration. Whatever. Cute girls when they talk. నేను వాళ్ళ లవ్ ఫుల్‌గా రిసీవ్ చేసుకుంటా. హార్ట్‌ఫుల్లీ ఐల్ రిసీవ్ లవ్ అండ్ ఐల్ గివ్ దెమ్ మై లవ్ బ్యాక్. అది నేను తలకెక్కించుకోను. నేను ఎంత తోపు చూసినావో, ఎంతమందికి నేను ఇన్స్పిరేషన్ అనుకోను నేను. ఐయామ్ జస్ట్ గ్రేట్‌ఫుల్ దట్ ఐయామ్ ఎ ప్లేస్ హోల్డర్ ఆఫ్ ది యూనివర్స్, దట్ ఐయామ్ ఏబుల్ టు, దట్ దే ఆర్ గెట్టింగ్ దర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మీ. ఓకే. దట్స్ బ్యూటిఫుల్లీ పుట్ థాంక్ యూ. నిహారిక. గుడ్. సో దట్స్ వాట్ ఈ చాలా థింగ్స్ అడగాలనుకున్నాను. మోస్ట్‌లీ డన్. నెక్స్ట్ టైమ్. నెక్స్ట్ టైమ్ yes. So mostly done. So thank you so much Thank for you. your time, Thank and I wish Rakasa should become a super hit for you you. Thank you so on much. April 3rd. Please watch it Sure. and tell me how you think. Please text me. For sure. Thanks for your time. Thank you. Glad.